స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరూ లేచి నిలబడదాం. దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుదాం. పరిశుద్ధ గ్రంథముల నుండి అందరం కూడా లేచి నిలబడి దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుదాం. పరిశుద్ధ గ్రంథముల నుండి సామెతల గ్రంథము 30వ అధ్యాయము. పరిశుద్ధ గ్రంథముల నుండి సామెతల గ్రంథము 30వ అధ్యాయము. చూడండి, 18, 19 వచనాలు మనం చదువుదాం. 18, 19 వచనాలు. సామెతల గ్రంథము 30వ అధ్యాయము 18, 19 వచనాలు మనం చదువుదాం. నా బుద్ధికి మించినవి మూడు కలవు, నేను గ్రహింపలేనివి 4 కలవు. అవేవనగా అంతరిక్షమున పక్షిరాజు జాడ, బండ మీద సర్పము జాడ, నడి సముద్రమున వాడ నడుచు జాడ, కన్యకతో పురుషుని జాడ. చాలండి. అదే విధంగా మత్తయి సువార్త, పరిశుద్ధ గ్రంథముల నుండి మత్తయి సువార్త 16వ అధ్యాయము 17వ వచనం చదువుదాం. అందుకు యేసు సీమోను బరయోనా, నీవు ధన్యుడవు, పరలోకమందున్న నా తండ్రి ఈ సంగతులు నీకు బయలుపరిచితేనే గాని నరులు నీకు బయలుపరచలేదు. మరియు నీవు పేతురవు, ఈ బండ మీద నా సంగమును కట్టుదును, పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలువలేరవని నేను మీతో చెప్పుచున్నాను. చాలండి, ప్రార్థన చేద్దాం. ఓ మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన మా మంచి తండ్రి, జీవం గల దేవుడా, జీవాధిపతి, నిన్న నేడు నిరంతరము ఒకటే రీతిగా ఉన్న మా పరమ తండ్రి, నా ప్రభు అయిన బ్రహ్మ క్రీస్తు నీ పవిత్రమైన పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు స్తోత్రములు స్తోత్రము ప్రభువానికి స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. ఓ అబ్రహాము దేవుడా, ఇస్సాకు దేవుడా, యాకోబు దేవుడా, యోసేపు దేవుడా, ఈ చివరి దినములలో పెండ్లి కుమార్తె యొక్క దేవుడా, ఓ మా ప్రభు అయిన బ్రహ్మ క్రీస్తు నీ పవిత్రమైన పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రము ప్రభువా. ఇప్పటి వరకు కూడా నాయన యొక్క ఆరాధన కార్యక్రమం అంతను కూడా ప్రభువా క్రమముగాను మర్యాదగాను ఓ నీ నామమునకు మహిమకరముగా మీరు జరిగిస్తున్నందుకే మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రము ప్రభువా. చదవబడిన ఈ వాక్య భాగమును మీరు ఆశీర్వదించండి, దీవించమని మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఈ వాక్య భాగములోను ప్రభువా మీరు మాతో మాట్లాడను ప్రభువా. నీ వాక్యము సెలవిస్తుంది ప్రభువా, మనుష్యుడు రొట్టె వలన మాత్రమే జీవించుడు గాని దేవుని నోటుండవచ్చు ప్రతి మాట వలన జీవించురని నీ వాక్యములో రాయబడింది ప్రభువా. నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవలకు వెలుగునైనదని నీ వాక్యములో రాయబడింది ప్రభువా. ఓ నీ వాక్యము నన్ను బ్రతికించుచున్నది, నా పాదలలో అదే నాకు నెమ్మదిని కలిగించుచున్నదని నీ వాక్యములో రాయబడింది ప్రభువా. ఓ ప్రభు అయిన బ్రహ్మ క్రీస్తు నీ పవిత్రమైన పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నా. నిశ్చయముగా నా తండ్రి, ఈ మధ్యాహ్న సమయంలోనైనా నీ బిడ్డలమైన మేము నా ప్రభువా నీ వాక్యము కోసం ఎదురు చూస్తుండగా మీరే మాతో మాట్లాడను ప్రభువా. నీ వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడినా తండ్రి, ఓ మా యొక్క ఆత్మీయ జీవితాలను మీరు బలపంచి ముందుకు నడిపించమని మీ సన్నిధిలో ప్రార్థించుచున్నాను తండ్రి. ఓ నీ వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడి ప్రభువా మాలో ఉన్న ప్రతి బలహీనతలను, ప్రతి రోగములను, ప్రతి చీకటి కార్యములు, దయ్యపు కార్యములు ఓ పార్దోలమని మీ సన్నిధిలో ప్రార్థించుచున్నాను తండ్రి. ఓ నిశ్చయముగా నాయన నీ వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడి నాయన మా జీవితాలు సరిచేయమని మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను తండ్రి. మా ఆలోచనలు సరిచేయండి, మా తలంపులు సరిచేయండి, మా నడవడికలు సరిచేయండి ప్రభువా. మేము కేవలం నాయన నీ వాక్యమునకు ఇష్టలుముగా ఉండే బిడలుగా మీరు మమ్మల్ని తీర్చిదిద్దమని మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ప్రభువా ఈ మధ్యాహ్న సమయంలో నా తండ్రి, ఓ నీ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడి ప్రభువా, ఓ నాయన అదుగున ప్రభు సకల ఆశీర్వాదములకు కారణుగా చేయమని మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను తండ్రి. సహాయం చేయండి. అన్ని విషయాల్లో మీరు బలపరిచి ముందుకు నడిపించి మీరు మహిమ పొందమని
జీవం కలిగిన నా ప్రభు అయిన బ్రహ్మ క్రీస్తును నీ సర్వశక్తి కలిగిన నామములో ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాము. ఆమేన్. అందరూ కూర్చోండి. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. 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 మన ప్రభువును రక్షకుడును విమోచకుడైన ప్రభు అయిన బ్రహ్మ క్రీస్తు నామములో మీ అందరికీ నా వందనాలండి. అందరికీ వందనాలు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. దేవుడు గడిచిన దినములన్నీ కూడా ఆయనకు ఉచితమైన కృపను బట్టి, ప్రేమను బట్టి, దయను బట్టి దేవుడు మనలను కాపాడి, మనలను రక్షించి, మనలను బ్రతికించి, మనలను ఆయన సజీవులుగా ఉంచుతా ఉన్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎంతో మందికి లేని భాగ్యమును దేవుడు మనకు అనుగ్రహిస్తా ఉన్నాడు. అనేక మంది బిడ్డలైతే ఈ దినమును చూడాలని ఆశపడ్డారు, కానీ దేవుడు వారికి అవకాశం ఇవ్వలేదు. అనేక మంది బిడ్డలు మరణించారు, ఈ లోకములో నుంచి వెళ్ళిపోయారు. అనేకులైతే యాక్సిడెంట్లు అయ్యి కాళ్ళు చేతులు విరిగి హాస్పిటల్లో ఉంటున్నారు. అనేక మంది బిడ్డలు రోగాలతో, బలహీనతలతో హాస్పిటల్లో ఉంటున్నారు. దేవుడు తన యొక్క ఉచితమైన కృపను బట్టి, ప్రేమను బట్టి, దయను బట్టి దేవుడు మనలందరినీ కూడా ఆ విధమైనటువంటి సమస్యలన్నిటి నుండి తప్పించి, కాపాడి, రక్షించి, బ్రతికిస్తూ మన ఆత్మీయ జీవితంలో దేవుడు మనలను ముందుకు నడిపిస్తా ఉన్నాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. ఈ మధ్యాహ్న సమయంలో మనం ధ్యానం చేయబోయే అంశం ఏంటంటే బండ మీద సర్పం యొక్క అడుగుజాడ. బండ మీద సర్పం యొక్క అడుగుజాడ. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఫ్యాన్ లేక మీకు చాట్లు పడుతా ఉన్నాయి కదా. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూడండి, జాన్ వెస్లీ కాలంలో అంటే జాన్ వెస్లీ కాలం అంటే ఏ కాలము? జాన్ వెస్లీ కాలం ఏ కాలం? దాదాపు 5 వారాలు ప్రసంగం చేసి నేను ఆ జాన్ వెస్లీ కాలం గురించి. ఫిలదెల్ఫియా సంఘకాలం. ఏ కాలము? ఫిలదెల్ఫియా సంఘ కాలానికి వర్తమానికుడు జాన్ వెస్లీ. జాన్ వెస్లీ యొక్క కాలంలో ఫ్యాన్లు లేవంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. జాన్ వెస్లీ యొక్క కాలంలో ఫ్యాన్లు లేవంట. ఈ మాట నేను పుట్టించిందే కాదు, విలియం మ్యారన్ బ్రహ్మ గారు, క్రీస్తు బ్రహ్మ చెప్తున్నాడు ఈ మాట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. క్రీస్తు బ్రహ్మ వచ్చే కాలానికి ఏసీలు కూడా వచ్చేసినాయి, ఎయిర్ కండిషన్లు. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కనుక చూడండి, ఆయన తన యొక్క వేదిక మీదకి వచ్చి ప్రసంగం చేసేటప్పుడు ఆయన ముద్ద అయిపోయేవాడు. ఎవరు అని అంటే క్రీస్తు బ్రహ్మ. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆయన కోటు విప్పి తీసి పక్కన పెట్టేటప్పుడు ప్రజల అనుమతి తీసుకునేవాడు. ఆయన ఏమనేవాడు అంటే, దయతో నన్ను క్షమించండి, నా కోటుని తీసి పక్కన పెట్టి నేను చెప్తున్నానని చెప్తున్నాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆయన ఆ సందర్భం గురించి మాట్లాడుతూ గత కాలం గురించి చెప్పాడు. అంటే 6వ సంఘ కాలం గురించి మాట్లాడాడు. 6వ సంఘ కాలంలో, జాన్ వెస్లీ యొక్క కాలంలో అప్పుడు ఫ్యానులు లేవు. అయినను సరే ఆ ప్రజలు వాక్యము గురించి అలాగే చెమట్లు కార్చుకుంటూ, వాళ్ళ వస్త్రాలు తడిచిపోయినా సరే కదలకుండగా, మెదలకుండగా ఆ కాలంలో ప్రజలు వాక్యం విన్నారంట. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మనకు కూతెంత సవట పోస్తే చాలు, మనం ఊపుకుంటున్నాం ఇట్లా. అవును కదా. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కనుక ప్రియులారా గమనించండి, కరెంట్ ఉన్నా లేకపోయినా, లేదా ఫ్యాన్లు లేకపోయినా, తిరిగినా తిరగకపోయినా, కరెంట్ పోయినా కరెంట్ ఉన్నా, మనము కొన్ని గంటలు మాత్రం ఇవి భరించాలి మనం. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎందుకనంటే దేవుని యొక్క వాక్యం గురించి మనం భరించాలా.
దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎవరి గురించి ప్రార్థించాలి? దేవుని యొక్క వాక్యం గురించి మనం వీటన్నిటిని కూడా సహనముతో, ఓర్పుతో మనం వీటన్నిటిని కూడా భరించాలా. ఎందుకంటే ఇంతకంటే కూడా దేవుడు మన కోసము ఆయన అనేకమైనటువంటి శ్రమలు అనుభవించాడు కాబట్టి దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అనేకమైన శ్రమలు, అనేకమైన శోధనలు, అనేకమైనటువంటి కష్టాలు, అనేకమైనటువంటి ఇరుకులు, ఇబ్బందులు ప్రియులారా దేవుడు అనుభవించాడు. ఆయన దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆ శ్రమల గురించి దేవుడు ఆయన ప్రియులారా గమనించండి, 2 సార్లు మానవుడుగా వచ్చి ఆయన అనేకమైనటువంటి శ్రమలు, శోధనలు ప్రియులారా భరించాడు. ఆయన భరించడమే కాదు, మరలా ఆయన ప్రియులారా గమనించండి, వధువులో ఆ జ్యేష్ఠుడిగా క్రీస్తు తామస్గా వచ్చి మన రోగాలు, మన బలహీనతలు, మన యొక్క ఆర్థిక సమస్యలు ఇవన్నీ కూడా ప్రియులారా ఆయన మీద మోపుకొని ఆయన మన కంటికి కనబడనంత దూరం అయ్యి తీసుకుని వెళ్ళిపోయాడు. ఆయన దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. కనుక ప్రియులారా గమనించండి, మనం కొన్ని నిమిషాలు దేవుని యొక్క వాక్యం కోసం ఈ యొక్క వేడిని అనుభవించక తప్పదు. ఆమేన్. హల్లెలూయా. మీతో పాటు నేను కూడా ఉన్నా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కనుక ప్రియులారా శ్రమైన, కష్టమైన, శోధనైన, ఇరుకైన, ఇబ్బందులైన, వేడైన, చెమట్లు పోసిన మనము 1 గంటన్నర మాత్రము దేవుని సన్నిధిలో ఓపికతో, సహనముతో కలిగి మనము జీవించాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ సమయం ప్రియులారా గమనించండి, ఎలాంటి సమయం అంటే లోకములో ఉన్న వారికి కూడా ఇది చీకటి సమయం. వాక్యములో ఉన్న వాళ్ళకి ఇది వెలుగు సమయం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అందుకని యెషయా గ్రంథములో ఆయన అంటాడు, కావలివాడ రాత్రి ఎంత వేళైనది అని అడుగుతాడు కావలివాడిని. అడిగినప్పుడు కావలివాడ అంటాడు, రాత్రివి పగలు అని 2 కూడా కలుపుతా ఉంటాడు అక్కడ. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూడండి, ఆ అధ్యాయం మీకు గుర్తుంటే తీయండి. యెషయా గ్రంథము చదవండి, ఆ వాక్యాన్ని తీసిన వాళ్ళు చదవండి. యెషయా గ్రంథము 21వ అధ్యాయము 11వ వచనమట. యెషయా గ్రంథము 21వ అధ్యాయము 11వ వచనం చదవమ్మా. కావలివాడ రాత్రి ఎంత వేళైనది, కావలివాడ రాత్రి ఎంత వేళైనది అని ఒకడు షేరులో నుండి కేకలు వేసి నన్ను అడుగుచున్నాడు. కావలివాడు ఉదయమగును రాత్రిను అగును. మీరు విచారింపగోరిన ఎడల విచారించుడి, మరలా రండి. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఏమండి, దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూడండి, కావలివాడిని వాళ్ళు టైం అడిగాడు. ఏమని అడిగారు? కావలివాడ రాత్రి ఎంత సమయమైనది. యెషయా గ్రంథము 21వ అధ్యాయము 11వ వచనంలో మనకి మాటలు రాయబడ్డాయి. అప్పుడు కావలివాడు ఏమంటున్నాడు? ఉదయం అగును రాత్రియు అగును. ముందేమంటున్నాడు ఇక్కడ? ఆ కావలివాడు ఏమంటున్నాడంటే, ఉదయం అగును రాత్రి అగును, మీరు విచారింపకొని ఎలా విచారించుడి, మరలా రండి అనుచున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అంటే రాత్రి అగుచున్నది, ఉదయం అగుచున్నది, రాత్రి కూడా అగుచున్నది. అదేంటి? రాత్రి వాళ్ళు అడిగింది కావలివాడు, కావలు అని అడిగారు. అంటే కావలి వాళ్ళు ఎప్పుడు ఉంటారు? రాత్రిపూట ఉంటారు. కావలి వారు ఎప్పుడు ఉంటారు? రాత్రి సమయంలో ఉంటారు. కనుక రాత్రి సమయంలో వాళ్ళు టైం అడిగారు. కావలివాడ రాత్రి ఎంత వేళైనది అని. అప్పుడు కావలివాడు ఏమని చెప్పాలి? ఇప్పుడు 12 అయిందంటే 12, అర్ధరాత్రి 12 అంటే 12, లేదా 1 గంట అంటే 1 గంట,
అని చెప్పాల. కానీ ఈ కావలి వాడు ఏం చెప్తున్నాడు అని అంటే ఉదయం అగును రాత్రియు అగును. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుడా మనకి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూడండి, అంటే ఇప్పుడు మనం ఇక్కడ గ్రహించాల్సిన విషయం ఏంటంటే, ప్రియులారా గమనించండి, రాత్రి అగును ఉదయం అగును. ఉన్నది మాత్రము వాడు ఏ సమయంలో ఉన్నారు? నిజంగా శారీరకంగా మనం చెప్పుకోవాలంటే వాళ్ళు ఏ సమయంలో ఉన్నారు? నిజంగా రాత్రి సమయంలోనే వాడు ఉన్నారు. కానీ రాత్రి సమయంలో ఉంటూ కావలి వాడు ఏమంటున్నాడంటే ఉదయం అగును రాత్రి అగును. అంటే రెండు సమయాలు కూడా ఇక్కడ ఆయన ఏం చెప్తున్నాడంటే మాట్లాడుతున్నాడు. రెండు సమయాలు అంటే పగల గురించి మాట్లాడుతున్నాడు, రాత్రి గురించి కూడా మాట్లాడుతున్నాడు. అంటే దీన్ని మనం ఏ విధంగా అర్థం చేసుకోవాలంటే ప్రియులరా, ఇది శారీరకమైనటువంటి సమయము కాదు. ఇది ఈ సమయము శరీర సంబంధమైనటువంటి సమయం కాదు. ఇది ఈ కావలివాడు మాట్లాడే సమయము, ఈ యొక్క కావలివాడు మాట్లాడే సమయము ఏ సమయం అంటే ఆత్మ సంబంధమైనటువంటి సమయము గురించి, ఆత్మ సంబంధమైనటువంటి కాలము గురించి, ఆత్మ సంబంధమైనటువంటి ఆ యొక్క వెలుగురు గురించి ఆయన మాట్లాడుతా ఉన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. ఇప్పుడు మనం పగల్లో ఉన్నాం. మరి ఇది పగల రాత్రి అంటే కుదురుతుందా? లేదు. రాత్రి సమయంలో అది పగలంటే కుదురుతుందా? లోక ప్రజలతో, లోకస్తులతోనే కాదు, క్రైస్తవులతో అన్నా కూడా కుదరదు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కానీ ఇక్కడ ప్రియులారా గమనించండి, పగల కాదు రాత్రి కాదు అని ఒక కాలం ఉన్నది. అది అస్తమయ కాలం అని వాక్యంలో రాయబడింది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూడండి, నిజంగా అర్ధరాత్రి సమయంలో టైం మారిపోతా ఉంటది. ఏమిటనంటే చూడండి, 12 గంటలు కరెక్ట్ గా అన్ని సున్నాలు జీరో, దాన్ని జీరో అవర్ అంటారు. 12 గంటలకి 12 అని పడదు. అర్ధరాత్రిలో ఏమని పడుతుంది అంటే అన్ని సున్నాలు పడతాయి. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎన్ని సున్నాలు పడతాయి తెలుసా? 4 సున్నాలు పడతాయి. అంటే దాన్నే జీరో అవర్ అని అంటారు. అప్పుడు అక్కడ పక్కన ఏమని పడుతుంది అంటే ఏఎం అని పడుతుంది. అంటే అర్ధరాత్రిలో ఏఎం అంటే ఎర్లీ మార్నింగ్, అంటే ఇంకా మార్నింగ్ రాలేదు, ఇంకా చాలా సమయం ఉన్నదేని దాని యొక్క అర్థము. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కనుక ఇప్పుడు చూడండి, క్రీస్తు థామస్సు వచ్చినటువంటి సమయము కూడా అదే అర్ధరాత్రి సమయం. అందుకనే క్రీస్తు థామస్ని ఏమని పిలిచారంటే జీరో అవర్ మెసెంజర్ అని పిలిచారు ఆయన. అంటే అర్ధరాత్రి సమయం యొక్క వర్తమానికుడు అని అర్థం. ఇదేంటి మనం చదివించింది వేరే కదా, మీరు వేరే చెప్తున్నారు అనుకుంటున్నారు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూడండి ప్రియులారా గమనించండి, జీరో అవరు మెసెంజర్ అంటే అర్ధరాత్రి సమయం యొక్క వర్తమానికుడు క్రీస్తు థామస్సు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కనుక ఈ యొక్క అర్ధరాత్రి సమయంలో క్రీస్తు థామస్సు వచ్చి ఈ లోకాన్ని 2 భాగాలుగా విభజించాడు ఆయన. ఒకటి పగలు, రెండవది రాత్రి. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అంటే ప్రియులారా గమనించండి, వర్తమానము ప్రకారము అంటే ఆధ్యాత్మికంగా వర్తమానము ప్రకారము, ఇప్పుడు మనము జీవించుతున్నటువంటి వర్తమానం ప్రకారము ఇప్పుడు మనం ఎక్కడున్నామని అంటే పగల్లోనే, పగటిపూట ఉన్నాం మనం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఏ సమయంలో ఉన్నాం? పగలు అంటే ఉదయ కాలంలో ఉన్నాం వర్తమానం ప్రకారం. కానీ శారీరకంగా ఇంకా ఉదయ కాలంలోకి రాలేదు. మనం ఎక్కడున్నామనంటే అర్ధరాత్రి సమయంలోనే ఉన్నాం. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఉదయం అగును రాత్రియు అగును. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూడండి, ఒక రోజున ఇశ్రాయేలు ప్రజలు అరణ్యంలో నడుస్తా ఉన్నారు. ఐగుప్తును విడిచిపెట్టేసేసారు. పూర్తిగా ఐగుప్తును విడిచిపెట్టి ఎక్కడికి వచ్చారంటే ఎర్ర సముద్రం దగ్గరకు వచ్చారు. ఎర్ర సముద్రం దగ్గరకు వచ్చిన తర్వాత ఇశ్రాయేలు ప్రజలను అప్పటి వరకు కూడా ఏది నడిపిస్తున్నది అని అంటే
అగ్నిస్తంభము మేఘస్తంభము నడిపిస్తా వస్తుంది వాళ్ళని. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రత్యక్ష గుడారం కట్టుకున్నారు. ప్రత్యక్ష గుడారంలో మందస్సం ఉన్నది. ఆ మందస్సం మీద ఆ పక్కన ఈ పక్కన 2 కెరూబులు ఉంటాయి. ఆ కెరూబుల మధ్యలోనికి ఆ మేఘస్తంభము అగ్నిస్తంభము దిగేది. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మేఘస్తంభము అగ్నిస్తంభము దిగేది. ఇప్పుడు చూడండి, ఎర్ర సముద్రం వచ్చిన తర్వాత దేవుడు ఫరో యొక్క హృదయాన్ని కఠినపరిచాడంట. ఎవరు హృదయాన్ని? ఫరో యొక్క హృదయాన్ని. ఎందుకు కఠినపరిచాడు? దేవుడి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుడు కఠినపరిచాడంట. ఫరో యొక్క హృదయాన్ని దేవుడు కఠినపరిచాడని వాక్యంలో రాయబడింది. ఈ యొక్క మందస్సము ఎక్కడుందంటే ఇశ్రాయేలు ప్రజలకి ముందుంది. అప్పటి వరకు కూడా ముందుంది, మందస్సము ముందుంది. ఆ మందస్సము మీద అగ్నిస్తంభము మేఘస్తంభము వాడికి ముందుండి నడిపిస్తా ఉంది. అంటే వాడికి దారి చూపించేది ఏది అని అంటే పగటి వేళ మేఘస్తంభము, రాత్రి వేళ అగ్నిస్తంభం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మీరు 14వ అధ్యాయంలో చదివితే మనకు కనబడతా ఉంటుంది. తర్వాత 40వ అధ్యాయంలో మనకు కనబడతా ఉంటుంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూడండి ప్రియులారా, గమనించండి. నిర్గమకాండంలో ఇశ్రాయేలు ప్రజలు ఎర్ర సముద్రం దగ్గరకు వచ్చిన తర్వాత దేవుడు ఫరో యొక్క హృదయాన్ని ఏం చేశాడంట? కఠినపరిచాడంట. ఫరో హృదయం కఠినమయ్యి ఇశ్రాయేలు ప్రజలను ఏం చేశారంటే వాళ్ళని ఎలాగైనా సరే చిత్రహింసలు పెట్టాలి, మరలా వారిని వెనక్కి తీసుకొని రావాలి అని చెప్పి ఫరో యొక్క ఆలోచన. కానీ దేవుడు ఆలోచన ఏమిటి అని అంటే, దేవుడు ఫరో యొక్క హృదయాన్ని ఎందుకు కఠినపరిచాడంటే ఫరో యొక్క సైన్యము ఈడ దగ్గరికి రావాలి, ఎర్ర సముద్రం దగ్గరికి రావాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుని ఆలోచన వేరు ఆ ఫరో యొక్క సైన్యం గురించి. కానీ ఫరో యొక్క ఆలోచన ఏమిటి అని అంటే ఇశ్రాయేలు ప్రజలు మరలా తిరిగి ఈ యొక్క ఐగుప్తుకి తీసుకుని రావాలి, వాళ్ళ చేత ఎట్టి పనులు చేపించాలి, వాళ్ళే మనకు బానిసలుగా ఉండాలి అని చెప్పి ఫరో యొక్క ఆలోచన. దేవుని ఆలోచన వేరు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుని యొక్క ఆలోచన వేరు. దేవుని ఆలోచన ఏమిటంటే ఈ ఎర్ర సముద్రంలో ఈయన ముంచి పడేయాలి, ఒక్కడు కూడా శత్రు శేషము మిగలకుండగా, ఒక్క శత్రు అన్నవాడు కూడా మిగిలి ఉండకుండా ఈ యొక్క ఎర్ర సముద్రంలో ముంచేయాలని దేవుని యొక్క ఆలోచన. అప్పుడు వాళ్ళని రేపాడు, ఫరో హృదయాన్ని కఠినపరిచాడు. కఠినపరిచి ఇదిగో తీసుకొని వచ్చాడు, ఎర్ర సముద్రం దగ్గరికి వచ్చాడు. ఇక ఈ యొక్క ఫరో సైన్యాన్ని చూచి ఇశ్రాయేలు ప్రజలు వణికిపోతున్నారు, భయపడుతున్నారు, కలవరపడిపోతున్నారు. ఓ మోషే మీద సనుక్కుంటున్నారు, కొనుక్కుంటున్నారు. మాకు ఐగుప్తులో సమాధులు లేవనుకుంటున్నావా? ఇదిగో ఇక్కడికి తీసుకుని వచ్చావు అని. ప్రియులారా, అది ఏ సమయం అనంటే అది రాత్రి వేళది. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఏ సమయం అది? రాత్రి సమయం. అప్పటి వరకు కూడా మేఘస్తంభం ఎక్కడుందంటే ముందుంది. అప్పటి వరకు కూడా అగ్నిస్తంభం ఎక్కడుంది? ముందుంది. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎప్పుడైతే శత్రువులు ఇశ్రాయేలు దగ్గరికి సమీపించారో అప్పుడు సుడిని తిరుగుతూ ఆ మేఘస్తంభము అగ్నిస్తంభము సుడిని తిరుగుతూ ఎక్కడికి వచ్చిందంటే వెనకాలకు వచ్చింది. ఎవరి వెనకాలకి? ఇశ్రాయేలు ప్రజల యొక్క వెనకాల వచ్చి నిలబడింది. అది ఐగుప్తులకేమో ప్రియులారా గమనించండి ముందుంటది, ఇశ్రాయేలు ప్రజలకేమో వెనకాల ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు ఎప్పుడైతే ఆ మేఘస్తంభము వచ్చి వాళ్ళిద్దరి మధ్యలో అనగా ఇశ్రాయేలుకి ఈ యొక్క ఫరో యొక్క సైన్యానికి మధ్యలో వచ్చి నిలబడిందో ప్రియులారా గమనించండి, ఇశ్రాయేలుకు అసలు పూర్తిగా ఆ యొక్క అగ్నిస్తంభం, ఆ యొక్క మేఘస్తంభం ఎప్పుడైతే కమ్ముకుందో పూర్తిగా వాళ్ళకి దారే కనబడాల. ఫరో సైన్యం అంతా కూడా ఏమైపోయిందంటే కలవరపడిందంట. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఫరో సైన్యం ఏమైంది? కలవరపడింది. ఇప్పుడు చూడండి,
లోక ప్రజలేమో ఎక్కడున్నారనంటే చీకట్లో ఉన్నారు. ఎవరు? ఫరో యొక్క సైన్యము. ఫరో సైన్యం ఎక్కడుంది? చీకట్లో ఉంది. అదే ఇశ్రాయేలు యొక్క సంఘము ఎక్కడుంది అంటే వెలుగులో ఉంది. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. ఎక్కడుంది? వెలుగులో ఉంది. ఇశ్రాయేలు యొక్క సంఘమేమో వెలుగులో ఉంటే ఫరో యొక్క సైన్యం ఎక్కడుందంటే చీకటిలో ఉంది. అది ఏ సమయం అంటే అర్ధరాత్రి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము కూడా ఇప్పుడు ఎక్కడున్నామంటే అర్ధరాత్రి సమయంలో ఉన్నాం. కానీ ఇది మనకు పగలే. మనం వెలుగులో ఉన్న సమయం ఇది. వాక్యపు వెలుగులో ఉన్న సమయం ఇది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. వాక్యపు వెలుగులో ఉన్నాం కనుక మనం ప్రతి విషయములో కూడా ప్రియులారా వాక్యమును అనగా మందస్సమును, అగ్నిస్తంభమును, మేఘస్తంభమును ముందు పెట్టుకోవాలి. మనం దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మనం ఇప్పుడు ఎక్కడ ఉన్నామంటే వాక్యపు వెలుగులో ఉన్నాము. వాక్యపు వెలుగులో ఉన్నాం అంటే మందస్తంభం కింద ఉన్నాం, అగ్నిస్తంభం కింద ఉన్నాం, మనం మేఘస్తంభం కింద ఉన్నాం. అంటే మేఘస్తంభం మన మీద ఉంది, అగ్నిస్తంభం మన మీద ఉందంటే మనం ఏమై ఉన్నామో తెలుసా? ఏమై ఉన్నాం? మనం మందస్సమై ఉన్నాం. మనమే మందస్సము. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అంటే దేవుని మందస్సం అనగా దేవుని యొక్క నివాస స్థలము. మందస్సం అనగా దేవుని యొక్క నివాస స్థలము. ఇప్పుడు దేవుడు నివసించే స్థలమే మనమై ఉన్నాం. మనమే మందస్సమై ఉన్నాం. ఇప్పుడు మన మీద ప్రియులారా గమనించండి, అగ్నిస్తంభం ఉన్నది, మేఘస్తంభం ఉన్నది. కనుక మనము దేని విషయంలో కూడా మనము భయపడాల్సిన అవసరము లేదు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మనమే దేవుని యొక్క మందస్సము, మనమే దేవుని యొక్క ఇల్లు, మనమే దేవుని యొక్క ప్రత్యక్షత అనగా బయలుపరచబడినటువంటి ప్రత్యక్షత మనమే, బయలుపరచబడినటువంటి వాక్యము మనమే, బయలుపరచబడినటువంటి క్రీస్తులము మనమే, బయలుపరచబడినటువంటి దేవులము మనమే, బయలుపరచబడినటువంటి వాక్యపు వెలుగు మనమే. ఈ చివరి కాలంలో దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం వేషధారులుగా ఉండకూడదు. వేషధారులు లోకములో ఉన్నవాళ్ళు వేషధారులు. నటించకూడదు. మనం నటన జీవితం అనేది మనకు ఉండకూడదు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇంట్లో ఒకలాగా, గుడిలో ఒకలాగా ఉండకూడదు. గుడికి వచ్చేటప్పుడు ఒకలాగా, ఇంట్లో ఉన్నప్పుడు ఒకలాగా మనం ఉండకూడదు. మనము ఇదిగో క్రైస్తవ మనం ఈ లోకానికి క్రీస్తులుగా ఉంటున్నాం. మనం క్రైస్తవులం కాదు. ఒక సేవకుడు అంటున్నాడు, ఏమంటున్నాడంటే విలియం మ్యారిన్ బ్రహ్మాము వర్తమానాలను నమ్మేవాళ్ళు వాళ్ళు క్రైస్తవులు కాదని ఆయన చెప్తున్నాడు. ఎవరు చెప్పారు మన క్రైస్తవులు అని? దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అసలు క్రైస్తవులకి మనకు ఎటువంటి సంబంధం లేదని చెప్తున్నా నేను. చెప్తున్నానా లేదా? దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. క్రైస్తవులకు మనకు ఎటువంటి సంబంధము లేదు. అన్ని జనులకు మనకు ఎటువంటి సంబంధము లేదు. రాజకీయ నాయకులకు మనకు ఎటువంటి సంబంధము లేదు. ఎందుకంటే వాళ్ళు నటిస్తారు, మనము జీవిస్తాము. క్రీస్తు జీవిస్తాడు. ఆయన దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. క్రీస్తు జీవిస్తాడు. క్రీస్తు ప్రియులారా నటించుడు. ఆయన నటించేది నటన, దానికి సంబంధించిన వాళ్ళు ఉంటారు. క్రైస్తవులు నటిస్తారు. ప్రియులారా గమనించండి, రాజకీయ నాయకులు నటిస్తారు, వేషధారులు, అసూయులు. కనుక ప్రియులారా మనం ఈ లోకంలోకి వచ్చింది నటించడానికి కాదు, కానీ మనము క్రీస్తు వలే కాదు, కానీ క్రీస్తు యొక్క జీవితమునే మనము జీవించాలి ఈ లోకములో. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. క్రీస్తు యొక్క జీవితము మనము జీవించాలి. కనుక ప్రియులారా మనము దేవుని యొక్క వాక్యమునకు విరోధముగా ఏది కూడా ఈ లోకములో మనము చేయకూడదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. సరే చూద్దాం దేవుని పరిశుద్ధ గ్రంథములో నుండి ప్రియులారా
మనం చదివినటువంటి యొక్క వాక్యము బండ మీద సర్పం యొక్క అడుగుజాడ. గత 3 నెలల క్రితం మనం ఈ వాక్యాన్ని ఒక్క భాగమే నేను మాట్లాడాను. ఆ మాట ఏంటంటే అంతరిక్షములో పక్షిరాజు జాడ మొదటిది. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఇంచుమించుగా అది యూట్యూబ్ లో 170 మంది దాకా చూశారు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. మనము యూట్యూబ్ పెట్టింది ఏదో యూసులు సంపాదించుకొని ఆ యూసుల ద్వారా యూట్యూబ్ వాళ్ళు ఇచ్చే డబ్బుల కోసం మనం పెట్టలా. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ప్రియులారా గమనించండి, యేసుక్రీస్తు రెండవ రాకడ జరిగింది. విలియం మ్యారన్ బ్రనహాం గారు దేవుడు. ఇదిగో ఈ చివరి కాలపు వర్తమానికుడు క్రీస్తు థామస్సు. రెండో రాకడ జరిగింది అని చెప్పే ఒక ఛానల్ ఉంది అని చెప్పడానికి మాత్రమే యూట్యూబ్ ఛానల్ పెట్టాము. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఎప్పుడు పెట్టానో తెలుసా? నేను 2018లో పెట్టా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. 2018లో పెట్టాం. దాని మీద అంత అసలు ఇంట్రెస్ట్ లేదు, దాన్ని ఏదో డెవలప్ చేయాలని మనకు ఆలోచన లేదు. కానీ తర్వాత మరలా నాకు ఆలోచన వచ్చింది, మన ఛానల్ ఉండాలి ఖచ్చితంగా. యేసుక్రీస్తు రెండవ రాకడ జరిగింది. ఇదిగో యేసుక్రీస్తు తన శరీరాన్ని, తన పేరును మార్చుకొని విలియం మ్యారన్ బ్రనహాం గా వచ్చాడు. ఆయన ఇప్పుడు యేసుక్రీస్తు తన శరీరాన్ని మార్చుకున్నాడు, తన పేరును మార్చుకొని విలియం మ్యారన్ బ్రనహాం గా ఇప్పుడు ఆరాధించబడుతున్నాడు అనేటువంటి ఒక ఛానల్ ఉండుట మంచిదని చెప్పి మనం మెల్లిమెల్లిగా ఇప్పుడు మరలా ఆ ఛానల్ పెట్టి మనం వర్తమానాలు చేసి యూట్యూబ్ లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. కనుక ప్రతి ఒక్కరు కూడా మీకు ఫేస్బుక్ ఉంటే ఫేస్బుక్ లో వర్తమానాలు షేర్ చేయండి, లేదు ఆ యొక్క వాట్సాప్ స్టేటస్ లో పెట్టండి. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ప్రియులారా గమనించండి, అలా పెట్టడం వల్ల అనేక మందికి ఈ వర్తమానాలు చేరతాయి. మనకేదో చూస్తారు యూసులు పెరుగుతాయని కాదు, ఆలోచన నాకు అసలు మనకు లేదు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. కానీ వర్తమానం చేరాలంటే చూడాలి ప్రజలు చూస్తే యూసులు పెరుగుతానే ఉంటాయి. అది మనం చెప్పాల్సిన అవసరమే లేదు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఈ లోకములో జీవించినంత కాలము కూడా మనము వాక్యపు వెలుగులో మనము జీవించాలి. వాక్యపు వెలుగులో జీవించాలి. వాక్యము కింద మనం జీవించాలి. అగ్నిస్తంభం కింద, మేఘస్తంభం కింద. చూడండి, ఈరోజు బయట ప్రపంచానికి వాక్యము లేదు, వాళ్ళు చీకటిలోనే ఉన్నారు. బయట ప్రపంచము అంధకారములో ఉన్నది. బయట ప్రపంచము రోగాలతో, వ్యాధులతో నిండిపోయినారు. చూడండి, మీరు ఎక్కడ చూసినా మరణం 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 వెంటాడుతూ ఉంది లోకములో. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సమయంలో మనము వెలుగు యొక్క సమయంలో ఉన్నాం. మనకు రోగాలు వస్తాయి, మనకు రోగాలు రావని కాదు. మనకు బాధలు వస్తాయి, మనకు శ్రమలు వస్తాయి, శోధనలు వస్తాయి, ఇరుకులు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి. కానీ ప్రియులారా, మనము భయపడకుండగా, జడియకుండగా, యెహోషువకు దేవుడు ఆయన వాగ్దానం చేశాడు కదా. ఏమని వాగ్దానం చేశాడు? యెహోషువ, భయపడకు, దిగులు పడకు, నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండుము. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఈ రోజు దేవుడు నిజమైన పెండ్లి కుమార్తెకి ఇచ్చినటువంటి వాక్యపు వాగ్దానం ఇది. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. కనుక ఈనాడు భయము లేని మనుషులు ఈ భూమి మీద ఎవరైనా ఉన్నారనంటే అది మనమే. దేనికి కూడా మనము భయపడాల్సిన అవసరము లేదు. యెహోషువ ఆయన భయం లేని ప్రవక్తగా ఉన్నాడు. క్రీస్తు థామస్సు ఒక భయం లేని ప్రవక్తగా ఉన్నాడు. ఈ రోజు భూమి మీద ఉన్నది మనమే. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. కనుక మనము కూడా ప్రియులారా దేనికి కూడా భయపడాల్సిన అవసరము లేదు. అది ఆర్థిక సమస్యల, లేకపోతే రోగాల, బలహీనతల, లేకపోతే ఏదైనా అవ్వచ్చు. అది ఏ సమస్య అయినా సరే మనం భయపడకుండా ధైర్యముతో ముందుకు సాగినప్పుడు మన మీద ఉన్నటువంటి అగ్నిస్తంభము, మేఘస్తంభము మనకు దారి చూపిస్తా ఉంటది. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, వాక్యము విషయంలో నమ్మకముగా ఉండండి, యథార్థముగా జీవించండి. దేవుడు కోరుకునేది నమ్మకత్వము, యథార్థత.
దేశంలో నమ్మకస్తులైన వారిని ఆయన ఏం చేస్తున్నాడు? కనిపెడుతున్నాడంట. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేశంలో నమ్మకస్తులైన వారిని ఆయన ఏం చేస్తున్నాడు? వెతుకుతున్నాడు, కనిపెడుతున్నాడు. కనుక మనమే నమ్మకంగా, మనమే యథార్థంగా ఆయన వాక్య విషయంలో లేకపోతే ప్రియులారా మనం దేనికి పనికిరాం. కనుక వాక్య విషయంలోనూ మనం జాగ్రత్తగా ఉండి దేవుడిచ్చిన ఈ కృప, ఆ అత్యున్నతమైన కృప, ఎన్నడూ తొలగిపోయినటువంటి కృప, నిత్యమైన కృప, దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆ నిత్యమైన కృపలోనికి దేవుడు మనల్ని తీసుకొచ్చాడు కాబట్టి ఆ కృపను పోగొట్టుకోకుండా ప్రియులారా మనం మన యొక్క ఆత్మీయ జీవితంలో మనం ముందుకు సాగుదాం. చూద్దాం పరిశుద్ధ గ్రంథములో నుండి ప్రియులారా. చూడండి, ఇందాక మనం చదివిన వాక్యము సామెతల గ్రంథము 30వ అధ్యాయము 18-19 వచనాలు. సామెతల గ్రంథము 30వ అధ్యాయము. నా బుద్ధికి మించినవి 3 కలవు, నేను గ్రహింపలేనివి 4 కలవు. అవేవనగా అంతరిక్షమున పక్షిరాజు జాడ, బండ మీద సర్పము జాడ, సముద్రపు వాడ, నడి సముద్రం మీద వాడ నడుచు జాడ, కన్యకతో పురుషుని జాడ. ఇవండి. దేవుడి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కనుక గత 3 నెలల క్రితం మనము అంతరిక్షములో పక్షిరాజు జాడ అనేటువంటి సందేశాన్ని మనం మాట్లాడాము. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు రెండవది ఏంటంటే బండ మీద సర్పం యొక్క అడుగుజాడ. బండ మీద సర్పం యొక్క అడుగుజాడ. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. బండ అనగా క్రీస్తు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూడండి, ఇందాక మనం చదివినటువంటి ఆ యొక్క వాక్యములో మత్తయి సువార్త 16వ అధ్యాయము ఆ యొక్క 17 నుంచి 19 వచనంలో అక్కడ యేసుక్రీస్తు అక్కడ మాట్లాడుతున్నాడు. 13 నుంచి మనం చూస్తే ఆ 13లో యేసుక్రీస్తు అడుగుతున్నాడు శిష్యులను. ఏమని అడుగుతున్నాడు అని అంటే, ఓ మనిషి కుమారుడు గురించి ఆగండి, మనిషి కుమారుడు గురించి ఈ జనులు ఏమని మాట్లాడుకున్నారని అడిగాడు ఆయన. అడిగినప్పుడు అక్కడ ఉన్నటువంటి ఆ శిష్యులు, అయ్యా కొంతమంది ఏలియా అని, కొంతమంది బాప్తిస్మిచ్చే యోహానని, కొంతమంది మోషే అని రకరకాలుగా చెప్పుకుంటున్నారు అని, కొంతమంది ప్రవక్తలని లేదా ప్రవక్తలలో ఒకడని చెప్పుకుంటున్నారయ్యా అని చెప్తున్నారు. అప్పుడు యేసుక్రీస్తు సరే లోకపు మనుషులతో మనకెందుకు కానీ అసలు ఎందుకు మీరేమనుకుంటున్నారు అని వాళ్ళను కూడా ప్రశ్న అడిగాడు ఆయన. అడిగినప్పుడు వాళ్ళు ఏమంటున్నారంటే, పేతురు వాళ్ళందరికంటే ముందు తొందరపడి ఏమంటున్నాడంటే, ఇదిగో నీవు సజీవుడగు దేవుని కుమారుడు అయిన క్రీస్తువి అని చెప్పాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నీవు సజీవుడగు దేవుని కుమారుడు అయిన క్రీస్తువి. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అప్పుడు యేసుక్రీస్తు ఏమంటున్నాడంటే, ఓ సీమోను బరయోనా, ఇదిగో రక్తమాంసములు నీకు దీనిని బయలుపరచలేదు గాని పరలోకమందున్న నా తండ్రియే దీనిని నీకు బయలుపరచెను అని చెప్పి ఏమంటున్నాడంటే, ఇదిగో ఈ బండ మీద నా సంగమును కట్టుదును, పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలవజాలవు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. బండ అనగా అర్థం ఏంటంటే ప్రత్యక్షత. బండ అనగా ప్రత్యక్షత అంటే పేతురికి అక్కడ ఏమొచ్చిందంటే ప్రత్యక్షత వచ్చింది. ఏమిటా ప్రత్యక్షత అంటే యేసు ఎవరో పేతురికి బయలుపరచబడింది. యేసు ఎవరో పేతురికి ప్రత్యక్షత వచ్చింది. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. యేసు ఎవరో ప్రియులారా ఆ రెవల్యూషన్, ఆ ప్రత్యక్షత, బయలుపాటు పేతురుకు వచ్చింది. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఏమిటా ప్రత్యక్షత అంటే నువ్వు సజీవుడగు దేవుని కుమారుడు అయిన క్రీస్తువే. ఆ ప్రత్యక్షత మీద దేవుడు ఎప్పుడు ఏం చేస్తున్నాడంటే సంఘమును కట్టుతానని వాగ్దానం చేశాడు. ఇది దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రికలో మనం చూస్తే అక్కడ కూడా ఒక మాట, క్షమించండి, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 1, 2
1-4 మనం చదువుదాం. సహోదరులారా, ఈ సంగతి మీకు తెలియకుండా మన పితరులందరూ మేఘము కింద ఉండిరి, వారందరూ సముద్రములో నడిచిరి, అందరూ మోషేను బట్టి మేఘములోను సముద్రములోను బాప్టిజము పొందిరి, అందరూ ఆత్మ సంబంధమైన ఒకే ఆహారము భుజించిరి, అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానీయమును పానము చేసిరి, ఏలయనగా తమ్మును వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనిది త్రాగిరి, ఆ బండ క్రీస్తే. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆ బండ క్రీస్తే. కనుక బండ అనగా అర్థం ఏంటంటే ప్రత్యక్షత. బండ అనగా ప్రత్యక్షత. ఏమిటా ప్రత్యక్షత అనంటే సజీవుడగు దేవుని కుమారుడైనటువంటి క్రీస్తు. పౌలు ఏం చెప్తున్నాడంటే ఆ బండ క్రీస్తే. యేసుక్రీస్తు ఇక్కడ ఏమంటున్నాడు? ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళ లోక ద్వారములు దాని ఎదుట నిలువజాలవు. అంటే యేసుక్రీస్తు ఇక్కడ ఏమంటున్నాడంటే బండ అనగా అర్థం ఏంటంటే ప్రత్యక్షత. బండ అనగా ప్రత్యక్షత. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కనుక బండ అనగా ప్రత్యక్షత. బండ అనగా అర్థం ఏంటంటే క్రీస్తు. బండ అనగా అర్థం ఏంటంటే బయలుపరచబడినటువంటి వాక్యము. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. బండ అనగా అర్థం ఏంటి? బయలుపరచబడిన వాక్యము. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. బండ అనగా అర్థం ఏంటంటే బయలుపరచబడినటువంటి వధువు. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. బండ అనగా అర్థం ఏంటి? బయలుపరచబడినటువంటి వాక్యపు వధువు. ఆమేన్. హల్లెలూయా. అంటే క్రీస్తుగా బయలుపడ్డాడు. ఇప్పుడు ఆయన మరలా దేనిగా బయలుపడ్డాడు? ఆయన వాక్యపు వధువుగా. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అంటే ప్రియులారా గమనించండి, ఇప్పుడు బండ అనగా ప్రత్యక్షత, బండ అనగా వాక్యము, బండ అనగా క్రీస్తు, బండ అనగా వధువు. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అంటే ఇప్పుడు చూడండి, బండ మీద సర్పము యొక్క అడుగు జాడ. అంటే ప్రత్యక్షత మీద ఎవరు జాడలు ఉన్నాయంట? సర్పం యొక్క అడుగు జాడ ఉందంట. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అంటే ప్రత్యక్షత మీద, అంటే మనకు వచ్చినటువంటి ప్రత్యక్షత మీద ఎవరు జాడలు ఉన్నాయి? అడుగు జాడలు. అంటే సర్పం యొక్క అడుగు జాడలు ఉన్నాయి. బండ మీద సర్పం యొక్క అడుగు జాడలు కనబడుతుంది. ఈ సర్పము, ఈ యొక్క అడుగు జాడలు ఈ రోజు ప్రారంభం అవలేదు. ఇవి దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ బండ మీద సర్పం యొక్క అడుగు జాడలు అనేవి ఈ రోజు ప్రారంభమైన అవ్వలేదు. ఇది ప్రత్యక్షత అనేది కూడా ఈ రోజు కొత్తగా వచ్చింది కాదు. ఇది దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏదైనా తోటలోనే ఒక ప్రత్యక్షత ఉంది. ఏదైనా తోటలో ఒక ప్రత్యక్షత ఉంది. ఏమిటా ప్రత్యక్షత? ఆ ప్రత్యక్షత ఎవరు కలిగి ఉన్నారు అని అంటే హేబేలు ప్రత్యక్షత కలిగి ఉన్నాడు. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. హేబేలు ఏం కలిగి ఉన్నాడు? ప్రత్యక్షత. హేబేలు కలిగినటువంటి ప్రత్యక్షత ఏంటి అని మనం గమనిస్తే, హేబేలు నా తల్లిదండ్రులు ఏదో యాపిల్ పండు తిని, లేకపోతే నిమ్మకాయలు తిని, లేకపోతే ఈ యొక్క చెట్లు యొక్క ఫలాలు తిని మా తల్లిదండ్రులు పాపము చేయలేదు, కానీ వాళ్ళ యొక్క రక్తములోనే పాపము కలుషితమైనది అని చెప్పి ఆ ప్రత్యక్షత హేబేలుకు ఉంది. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. ఎవరికి ఉంది ప్రత్యక్షత? హేబేలుకు ఉన్నది. ఆమేన్. హల్లెలూయా. చూడండి, ఏదేను అనేది ఎక్కడుందంటే తూర్పు దిక్కునున్నది. ఏదేను తూర్పు దిక్కునున్నది. కయ్యను హేబేలు కూడా తూర్పు దిక్కునే ఉన్నారు. అంటే ఇప్పుడు చూడండి, ఏదైనా ఎక్కడుంటే వాళ్ళు కూడా అక్కడే ఉన్నారు. ఇప్పుడు ఏదైనాలో ఏమున్నది అనంటే
జీవవృక్ష ఫలం కూడా ఏదెనులోనే ఉన్నది. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు కయ్యను హేబేలు ఎక్కడికి వెళ్ళి వాళ్ళు బలి అర్పించారు అని అంటే, ఎక్కడికి వెళ్ళి అర్పించారు అని అంటే జీవవృక్ష చెట్టు ఉంది, జీవవృక్ష ఫలము, ఆ చెట్టు దగ్గరికి వెళ్ళి వీళ్ళు బలి అర్పించారంట. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎందుకంటే జీవవృక్షము ఎవరనంటే ఆయన క్రీస్తు అయి ఉన్నాడు. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎవరు జీవవృక్షం ఎవరు? క్రీస్తు. ఆ జీవవృక్ష ఫలమే దేవుడు. ఆ జీవవృక్షమే దేవుడు. ఆ జీవవృక్షమే క్రీస్తు. ఆ జీవవృక్షమే వాక్యము. ఆ జీవవృక్షమే వధువు. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. సమస్తము కూడా ఆ జీవవృక్షమై ఉన్నదప్పుడు. కనుక ఇప్పుడు హేబేలు బలి అర్పించడానికి హేబేలు ఏం తీసుకొచ్చాడు అనంటే గొర్రెను తీసుకొచ్చాడు ఆయన. అంటే దేవునికి రక్తమును మనము బలిగా అర్పించాలి. ఎందుకు దేవునికి రక్తమును బలిగా అర్పించాలనంటే ఆయన ఒకానొక దినమున గొర్రెపిల్లగా వచ్చి మన పాపముల నిమిత్తమై ఆయన వధించబడుతున్నాడన్న ప్రత్యక్షత హేబేలుకు మాత్రమే ఉంది అక్కడ. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అంతేకాదు, నా తల్లిదండ్రులు ఏదో యాపిల్ పండు తింటమో లేకపోతే బత్తాయి పండు తింటం వల్ల పాపము రాలేదు కానీ వాళ్ళ యొక్క శరీర సంబంధమైనటువంటి కలయిక ద్వారా మాత్రమే వాళ్ళ రక్తములో కలుషితము జరిగినది, పాపము జరిగినది అని చెప్పి ఆ ప్రత్యక్షత కూడా హేబేలుకున్నది. పాపము పోవాలని అంటే రక్తము చిందించబడుట అవసరమని ఆ ప్రత్యక్షత, ఆ బయలుపాటు ఎవరికున్నదంటే హేబేలుకున్నది, కయ్యూనుకు లేదు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు చూడండి, వాళ్ళిద్దరూ కూడా ప్రియులారా బలి అర్పించాడు. బలి అర్పించినప్పుడు హేబేలు యొక్క బలిని దేవుడు అంగీకరించాడు. కయ్యూను యొక్క బలిని దేవుడు ఏం చేసినాడంటే త్రోసిపుచ్చాడు. ఎప్పుడు త్రోసిపుచ్చాడు. చూడండి, ఎప్పుడైతే ఆ యొక్క కయ్యూను ఆ కయ్యూను యొక్క బలిని అది త్రోసిపుచ్చాడో అప్పుడు కయ్యూనికి ఏమొచ్చిందంటే కోపం వచ్చింది, కయ్యూనుకు ద్వేషం వచ్చింది, కయ్యూనుకు అసూయ వచ్చింది, కయ్యూనుకు ప్రియులారా గమనించండి, సాతానులో ఉన్నటువంటి ఆ గుణలక్షణాలన్నీ కూడా బయటకు వచ్చేసేసినాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. సాతానులో ఉన్నటువంటి ఆ గుణలక్షణాలన్నీ కూడా బయటకు వచ్చి వెళ్ళిపోయి ఏం చేస్తున్నాడంటే హేబేలును చంపేశాడు. అంటే ఇప్పుడు చంపింది హేబేలు కాదు, అక్కడ ఎవరిని చంపాడో తెలుసా? హేబేలుకు వచ్చినటువంటి ప్రత్యక్షత మీద సర్పం యొక్క అడుగుజాడ ముద్ర అక్కడే పడింది. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అంటే చూడండి, ప్రత్యక్షత అనేది ఎక్కడుందంటే ఏదైనా తోటలో ఒక ప్రత్యక్షత ఉన్నది. ఇప్పుడు ఆ ప్రత్యక్షత మీద ఏమొస్తుందంటే సర్పం యొక్క అడుగుజాడ అక్కడే మొదలైంది సర్పం యొక్క అడుగుజాడ అనేది. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కనుక అక్కడే మొదలైన సర్పం యొక్క అడుగుజాడ, బండ మీద సర్పం యొక్క అడుగుజాడ అప్పుడే ఏదైనా తోటలోనే ప్రారంభమైంది. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. క్రీస్తు అబ్రహాం చెప్తున్నాడు, ఆయన ఏం చెప్తున్నాడంటే ఆ సర్పం యొక్క అడుగుజాడ ఏదెనులోనే ప్రారంభమైంది. ఆ బండ మీద సర్పం యొక్క అడుగుజాడ ఏదెనులోనే ప్రారంభమైంది. ఆ బండ ఎవరో కాదు, హేబేలే ఒక ప్రత్యక్షత అయి ఉన్నాడు. అప్పుడు హేబేలే ఒక బండ అయి ఉన్నాడు. అప్పుడు దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు ఆ బండను, ఆ ప్రత్యక్షతను ఈ యొక్క సర్పం యొక్క అడుగుజాడ ఏం చేసింది? పతనం చేసి ప్రియులారా గమనించండి, నేనే పెద్ద గొప్ప చేసేసాను అనుకుంటున్నాడు ఆయన. కానీ హేబేలుకు ప్రతిగా దేవుడు మరొక కుమారుని అనుగ్రహించాడు. ఆ కుమారుడు షేతు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎవరా కుమారుడు? షేతు. కనుక ఇప్పుడు చూడండి, ఇప్పుడు ప్రత్యక్షత అనేది దేవుడు అంతటితో విడిచిపెట్టలేదు, సర్పం కూడా అంతటితో విడిచిపెట్టట్లా. అది ఎక్కడ ప్రారంభమైంది. ఆ ప్రత్యక్షత ఎక్కడి వరకు వస్తుందంటే ప్రకటన గ్రంథంలో ముగింపు వరకు కూడా ఉంటుంది. దేవుని యొక్క ప్రత్యక్షత ఏదైనాలోనే ప్రారంభమైంది.
అది పెండ్లి కుమార్తెతో ముగించబడుతున్నది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. సర్పం యొక్క అడుగుజాడ ఏదైనాలోనే ప్రారంభమైనది, అది మరలా ప్రకటన గ్రంథముతోనే ముగించబడుతున్నది. అందుకనే ప్రకటన గ్రంథమన్నా సాతానుడికి భయము, ప్రకటన గ్రంథమన్నా సాతానుడికి భయము, ఆది కాండమన్నా సాతానుడికి భయము. ఎందుకు అనంటే ఆది కాండములో సాతానుడి యొక్క పుట్టుక గురించి ఉంటది. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆది కాండంలో సాతానుడి యొక్క పుట్టుక గురించి ఉంటది. ప్రకటన గ్రంథములో సాతానుడి యొక్క ముగింపు ఉంటుంది. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అందుకే ఈ రెండు గ్రంథాల మీద వాడు ఎప్పుడు కూడా దాడి చేస్తా ఉంటాడంట. అంటే ఆది కాండం చదివినా ప్రకటన గ్రంథాన్ని చదివినా మీ మీద దాడి చేస్తుంది దయ్యము, అపవాది మీ మీద పని చేస్తుంది. కారణం ఏంటి? ఆ రెండు గ్రంథాలు అర్థమై కానీకుండా చేస్తాడు. ఆ రెండు గ్రంథాల్లో వాడు ఎలా పుట్టాడు, వాడు రహస్యం ఏంటి, వాడు ఎలా వచ్చాడు భూమి మీదకి అనేది ఆది కాండంలో ఉంటుంది. ప్రకటన గ్రంథంలో వాడు ఎలా ముగింపు అవుతున్నాడు, వాడు ఎలా పతనం అవుతున్నాడు, వాడు ఎలా నాశనం అవుతున్నాడో ప్రకటన గ్రంథంలో ఉంటుంది. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ రెండు గ్రంథాలు చదివేటప్పుడు సాతానుడు బలంగా విశ్వాసుల మీద పని చేస్తాడు. అప్పుడే వాడిని మనం ఎదిరించాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కనుక బండ మీద ప్రత్యక్షత, బండ మీద సర్పం యొక్క అడుగుసార అనగా అర్థం ఏంటంటే ప్రియులారా, బండ అనగా ప్రత్యక్షత. ఆ ప్రత్యక్షత మీద ఇప్పుడు ఇదిగో ఎదురులో ఉన్నటువంటి ఆ ప్రత్యక్షతను వాడు ఏం చేసినాడంటే పతనము చేసినాడు. ఆ ప్రత్యక్షను వాడు పతనము చేసినాడు. ఆ ప్రత్యక్షతను వాడు బద్దలు కొట్టేశాడు. ఆ పతనాన్ని వాడు పాడు చేశాడు. ఆ పతనాన్ని వాడు, ఆ ప్రత్యక్షతను వాడు నాశనం చేసేశాడు. దేవుని యొక్క ప్రణాళిక అంతా కూడా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి, అప్పటి నుంచి కూడా సర్పము పనిచేస్తూనే వస్తుంది. క్రీస్తు బిడ్డ అని చెప్తున్నాడు. ఆయన ఏం చెప్తున్నాడంటే ఇప్పుడు చూడండి, కయ్యను హేబేలు తర్వాత ఆయన ఏం చెప్తున్నాడు ఇంకా అనంటే ప్రకటన ఆ యొక్క ఏదేనులోనే జీవవృక్షము, మంచి చెడులను తెలివినిచ్చు వృక్షము. అంటే ప్రత్యక్షత అక్కడే ఉన్నది, సర్పము కూడా అక్కడే ఉన్నది. ఈ రెండింటికి వైరం అండి. అందుకే ఆ ప్రకటన కింద 3వ అధ్యాయంలో ఆయన అంటాడు, ఇదిగో చదవండి. ఆ 3వ అధ్యాయము మనం చదువుదాం. ప్రకటన ఆది కాండము 3వ అధ్యాయం, ఆది కాండము 3వ అధ్యాయం. నీకును ఆమెకును, ఆమె సంతానమునకు నీ సంతానమునకును మరియు నీకును స్త్రీ సంతానమునకును ఆమె సంతానమునకును మరలా చదవండి. మరియు నీకును స్త్రీకిని, అది మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలుగు చేస్తును. అది నిన్ను తల మీద కొట్టును, నీవు దానిని మడమ మీద కొట్టుదు అని చెప్పాను. అది వైరము. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎక్కడ ప్రారంభమైంది ఈ వైరము? ఎక్కడ? ఏదైనా తోటలోనే. అర్థమవుతుందండి? అది బండ మీద సర్పం యొక్క అడుగుజాడనంటే అది అంటే ప్రత్యక్షత మీద బయలుపరచబడినటువంటి వాక్యం మీద సాతానుడు దాడి చేయడమే బండ మీద సర్పం యొక్క అడుగుజాడను. అర్థమవుతుందా? దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇస్సాకు యాకోబు, క్షమించండి, ఇస్సాకు ఏశావు, ఇస్సాకు ఇష్మాయేలు, క్షమించాలి మీరు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అబ్రహాముకి 2 కుమారులు. ఎవరు? వాగ్దానపు కుమారుడేమో ఇస్సాకు, వాగ్దానం లేకుండా పుట్టిందేమో ఇష్మాయేలు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఒకడేమో ఆత్మ సంబంధమైన కుమారుడు, మరొకడేమో శరీర సంబంధమైన కుమారుడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మూడవది మనం గమనిస్తే ఏశావు యాకోబు, వీళ్ళిద్దరు కూడా కవరులు. దేవుని మనకి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అంటే ఒకే తల్లి గర్భంలో పుట్టిన వాళ్ళు వీళ్ళిద్దరు. ఎవరు? ఏశావు యాకోబు. ఎవరు గర్భంలో పుట్టారు?
ఎవరు? అరే అది కూడా మర్చిపోతే ఎట్లాగా? రిబకా అండి. ఇసాకు భార్య ఎవరు? దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూడండి ప్రియులారా, గమనించండి. ఇసాకుకి కవలల పిల్లలు పుట్టారు. ఎవరు? ఏశావు, యాకోబు. కనుక జ్యేష్ఠత్వపు హక్కును పొందుకోవడానికి ఆ యాకోబు కడుపులోనే పెరుగులాడాడంట. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అంటే యాకోబుకు ప్రత్యక్షత ఉన్నది, ఏశావుకు ప్రత్యక్షత లేదు. అంటే యాకోబు దేవుని కుమారుడు, ఏశావు సర్ప సంతానము. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇంకా మనం చూస్తే పిల్లలు గమనించండి. ఇంకా మనం బైబిల్లో మనం చూస్తే యేసుక్రీస్తు, తర్వాత ఇస్కరియోతు యూదా. యేసుక్రీస్తు, ఇస్కరియోతు యూదా. యేసుక్రీస్తు బయలుపరచబడినటువంటి వాక్యమై ఉన్నాడు సాతానుడు. ఇస్కరియోతు యూదా శరీర సంబంధమైనటువంటి వ్యక్తి అయి ఉన్నాడు. అందుకని చూడండి, యేసుక్రీస్తును ఎప్పుడు ఖాళీ దొరుకుద్దా అప్పగించేద్దామని చెప్పి ఆ యొక్క యేసుక్రీస్తును వెంటాడుతూ వచ్చాడు. ఒక వేషధారు వాడు. యేసుక్రీస్తు ఉన్నప్పుడేమో ఒకలాగా ఉంటున్నాడు, యేసుక్రీస్తు లేనప్పుడేమో మరొకలాగా జీవిస్తా ఉన్నాడు. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అంటే సర్పం వెంటాడుతా ఉంది బండను, ప్రత్యక్షతను, బయలుపరచబడినటువంటి వాక్యాన్ని, బయలుపరచబడినటువంటి క్రీస్తును. అక్కడ సర్పం ఏం చేస్తా ఉంది? వెంటాడుతా ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సర్పం యొక్క అడుగుజాడ గురించి మనము గమనిస్తే ప్రియులారా, మొదటి సంఘ కాలంలో ఎఫెసీయులో కూడా అది ప్రారంభమైంది. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూడండి, మనం ఎఫెసీలోకి మనం ఒకసారి వద్దాం. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము. మొదటేమో సర్పం యొక్క అడుగుజాడ ఎక్కడున్నది? ఏదెనులోనే ఉన్నది. ఎక్కడుందండి? ఏదెనులోనే ఉన్నది. ఇప్పుడు ఏదెనులో ఉన్నటువంటి ఆ యొక్క సర్పం యొక్క అడుగుజాడ చూడండి, అవ్వను పతనం చేసింది, హేబేలును కూడా అదేం చేసింది? పతనము చేసింది. ఇప్పుడు అది అలా ప్రయాణం చేస్తూ 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 ఎక్కడికి వచ్చిందంటే కొత్త నిబంధనలోకి వచ్చేటప్పటికి సంఘములో కూడా వచ్చింది. కొత్త నిబంధన సంఘములో కూడా వచ్చేసింది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎక్కడికి వచ్చిందండి? కొత్త నిబంధన సంఘములోకి. ప్రతి సంఘ కాలమును మనం గమనిస్తే సాతానుడి యొక్క క్రియలన్నీ కూడా అక్కడ కనబడతా ఉంటాయి. మొదటి సంఘ కాలంలో దేవుడు ఏమంటున్నాడంటే, ఇదిగో నీవు నా మీద ఉన్నటువంటి ప్రేమను నీకు వదిలితివి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూడండి, ఆ వచనాన్ని చదవండి. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము. లేదు, 2వ అధ్యాయము. మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలితివి కనుక నేను నీ మీద ఒక తప్పును మోపుచున్నాను. నీవు సహనము కలిగి నా నామము నిమిత్తము భారము భరించి అలయలేదనియు ఎరుగుదును. అయినను అది మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలితివని నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. నీవు ఏ స్థితిలో నుండి పడితివో అది జ్ఞాపకము చేసుకుని మారు మనసు పొంది ఆ మొదటి క్రియలను చేయము. అట్లు చేసి నీవు మారు మనసు పొందితేనే గాని లేని ఎడల నేను నీ యొద్దకు వచ్చి దీపస్తంభమును దాని చోట నుండి తీసివేతును. చాలండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కనుక ఇప్పుడు చూడండి, పాత నిబంధనలో దేవుడు ఆ యొక్క సర్పం యొక్క అడుగుజారుల యొక్క ఛాయలు మనకు చూపించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మోషే యొక్క కాలంలో సర్పం యొక్క ఆ యొక్క అడుగుజారులు చూపించాడు. ఆయన ఎలా చూపించాడు అనంటే, మోషేకు వ్యతిరేకంగా 3 వ్యక్తులు అక్కడ లేచారు. ఎవరు వాళ్ళు అనంటే, ఆ యొక్క అబిరాము, దాతాను, కోరాహు అనేటువంటి 3 వ్యక్తులు మోషేకు వ్యతిరేకంగా లేచారు. లేచి ప్రియులారా గమనించండి,
వ్యతిరేకంగా మాట్లాడడం ప్రారంభించారు. వాళ్ళు ఎవరో కాదు, ఈ అబిరాము, దాతాను, కోరాహు అనేటువంటి వ్యక్తులు సర్పము యొక్క సంతానం. అది మోషేకు వ్యతిరేకంగా లేచారు. వాళ్ళు లేకడం బట్టే ఇదిగో వాళ్ళు మోషేను దూషిస్తూ, మోషేను అపహసిస్తూ వాళ్ళు చేయడం ప్రారంభించారు. ఆ కాలంలో దేవునామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. మోషేని హేళన చేశారు. నువ్వే నా ప్రవక్తవి, ఇదిగో మేము కూడా ప్రవక్తలమే, దేవుడు నిన్నేనా ఎన్నుకున్నాడు, మమ్మల్ని కూడా ఎన్నుకున్నాడు, దేవుడు నిన్నేనా పిలిచింది, మమ్మల్ని కూడా పిలిచాడు. మరి దేవుడు మోషేకి సూచన ఇచ్చాడు, మరి వీళ్ళకి ఇచ్చాడా? కోరాకు ఈ యొక్క ఎన్నే ఎంబ్రాయిలు అనేటువంటి వ్యక్తులు ఉన్నారు అక్కడ. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. వీళ్ళకి ఏ సూచన అక్కడ లేదు. అప్పుడు దేవుడు అన్నాడు కదా, ఇదిగో మోషే, నువ్వు భయపడాల్సిన అవసరం లేదు, ఇదిగో నిన్ను వెంబడించు వాళ్ళందరూ కూడా నీ వైపు పిలువు అని చెప్పాడు. అప్పుడు మోషే ప్రకటన చేశాడు, ఇదిగో నా నాయకత్వం కావాలనుకున్న వాళ్ళందరూ కూడా నా వెనకాలకు వచ్చేయండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. దేవుడు ఇప్పుడు ఇక్కడ ఏదో చేయబోతున్నాడు, అది మీరు కళ్ళారా చూస్తారు అని దేవుడు మోషే చెప్తున్నాడు. మోషే ప్రకటించినప్పుడు ప్రజలు చాలా మంది మోషే వెనకాలకి వెళ్ళిపోయారు. ఆ యొక్క బైబిల్లో రాబడినటువంటి కోరాహు కుమారులు, కోరాహు యొక్క భార్య కూడా మోషే వెనకాలకి వెళ్ళిపోయిందంట. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఈ కోరాహు ఒక్కడే మిగిలిపోయాడు. దేవునామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. అంతే, ఈ ఎంబ్రాలు, కోరాహు, అబిరాములు వీళ్ళంతా ఉన్న చోటు ఏమైందంటే భూకంపం వచ్చింది, భూమి నెరవేర్చింది. వాళ్ళందరూ కూడా భూకంపంలో పడి ఏమైపోయారంటే మరణించారు, నాశనం అయిపోయారు. సాతాను సర్పం యొక్క అడుగుజాడది, బండ మీద సర్పం యొక్క అడుగుజాడ. అక్కడ ఒక బండ ఉన్నది, అక్కడ ఒక ప్రత్యక్షత ఉన్నది. కానీ సర్పం ఏం చేస్తుందంటే ప్రియులారా ఎదురు తిరుగుతా ఉంది. అక్కడ మోషే మీద ఎదురు తిరుగుతా ఉంది. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. సంఘములో కూడా, సంఘం అంటే ఏమిటి అర్థం? ప్రత్యక్షత. సంఘం అనగా ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళ లోక ద్వారములు దాని ముందు నిలవజాలవు. సంఘం అనగా అర్థం ఏంటంటే ప్రత్యక్షత, బయలుపరచబడిన వాక్యమే సంఘము. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. కనుక ఇప్పుడు చూడండి, ఆ సంఘములో మెల్లిగా ఒకడు దూరాడు. ఎవరంటే నికోలాయతు అనే వ్యక్తి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. నికోలాయతు చూడండి, చాలా విషయాలు ఇక్కడ మనం మాట్లాడే విషయాలు ఉన్నాయి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. 1 యోహాను 2వ అధ్యాయం 13-14 వచనాలు చదవండి. 1 యోహాను రాసిన పత్రిక 2వ అధ్యాయము 13-14 వచనాలు. తండ్రులారా మీరు ఆది నుండి ఉన్నవానిని విని ఉన్నారు, ఎరిగి ఉన్నారు. మీకు రాయిచున్నాను. యవనస్తులారా మీరు దృష్టుని జయించి ఉన్నారు గనుక మీకు రాయిచున్నాను. చిన్నపిల్లలారా మీరు తండ్రిని ఎరిగి ఉన్నారు గనుక మీకు రాయిచున్నాను. తండ్రులారా మీరు ఆది నుండి ఉన్నవానిని ఎరిగి ఉన్నారు కనుక మీకు రాయిచున్నాను. యవనస్తులారా మీరు బలవంతులు, దేవుని వాక్యము మీ యందు నిలుచుచున్నది, మీరు దృష్టుని జయించి ఉన్నారు. చాలండి, మీరు దృష్టుని. యోహాను ఏ కాలానికి చెందినోడు అనంటే మొదటి సంఘ కాలానికే చెందినోడు, ఎఫెసీ కాలానికి చెందినోడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. సంఘం ఎప్పుడు ప్రారంభమైంది అంటే ఎఫెసీతోనే సంఘము ప్రారంభమైంది. కనుక మొదటి సంఘ కాలములోనే, మొదటి సంఘములోనే అంటే ఆదిమ అపోస్తుల యొక్క సంఘములోనే ఇప్పుడు ఎవరున్నారంట? దుష్టుడున్నాడు, అపవాది ఉన్నది. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా.
అందుకనే పౌలు ఏమంటున్నాడంటే ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 10వ వచనం నుంచి 6వ అధ్యాయం 10వ వచనం నుంచి ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 10వ వచనం నుంచి తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండుడి. మీరు అపవాది తంత్రములను చాలండి. అపవాది తంత్రములను అంటే అపవాది ఆల్రెడీ సంఘములో ఏం చేసింది? ప్రవేశించింది. అవుతుందండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. సంఘములో ఆల్రెడీ అపవాది ఏం చేసింది? ప్రవేశించింది. సర్పము యొక్క అడుగు జాడ సంఘములో ప్రవేశించింది. సర్పము యొక్క క్రియలు సంఘములో ప్రయాణం చేయడం మొదలుపెట్టింది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇదిగో అపవాది తంత్రములను ఎదిరించుటకు ఎవరు అపవాది? నికోలాయెత్తు, వాడి క్రియలు. నికో అనగా అర్థం ఏంటి? జయించుట. లాయుత్ అనగా అర్థం ఏంటంటే సంఘము. ఆ నికోలాయిత్ అనేవాడు సంఘమును తన క్రియల ద్వారా ఏం చేస్తున్నాడంటే లోపరుచుకుంటున్నాడు సంఘాన్ని. అందుకనే 325లో ఆ సంఘం పూర్తిగా పడిపోయిందని క్రీస్తుని చెప్తున్నాడు. సంఘము పూర్తిగా ఎవరు వశంలోకి వెళ్ళిపోయింది? అవ్వ కదా ఏదైనా తోటలో ఆ యొక్క సర్పము మాటలు విని ఆ సర్పము మాట విని అవ్వ తన తలను పక్కకి తిప్పిన రీతిగా సంఘము కూడా ఈ నికోలాయితుల క్రియల వలన ఏం చేస్తుందంటే వెనక్కి తిరిగింది. సర్పము తన యొక్క అడుగుజాలను ప్రవేశపెట్టింది అక్కడ. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. బండ మీద సర్పము యొక్క దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూడండి, 1 యోహాను రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం. 1 యోహాను రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం. మొదటి యోహాను రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం. చిన్నపిల్లలారా మీరు దేవుని సంబంధులు, మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాడి కంటే గొప్పవాడు గనుక మీరు వానిని జయించి ఉన్నారు. వారు లోక సంబంధులు గనుక లోక సంబంధమైనట్టు మాట్లాడుదురు. లోకము వారి మాట వినును. చాలండి. చిన్నపిల్లలారా మీరు దేవుని సంబంధులు, లోకములో ఉన్నవాడి కంటే మీలో ఉన్నవాడు గొప్పవాడు. మరొక దగ్గర ఉంటది, మీరు అపవాదిని దుష్టుణ్ణి జయించి ఉన్నారని చెప్తున్నాడు ఆయన. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. చూడండి, యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం. 4వ అధ్యాయం 17వ వచనం. కాబట్టి మేలైనది చేయు నెరిగియు అలాగు చేయును వానికి 4వ అధ్యాయం 7వ వచనం. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం. కాబట్టి దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును. చాలండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూడండి, అంటే నేను ఈ లేఖనాలు ఎందుకు చదివిస్తున్నానంటే అంటే ఆల్రెడీ ఎఫెసీ యొక్క సంఘములో ఎవరున్నారు? అపవాది ఉన్నది. సంఘం అనగా అర్థం ఏంటి? ప్రత్యక్షత, బండ, బయలుపరచబడినటువంటి వాక్యము. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కనుక మొదటి సంఘ కాలములోనే సంఘములో ఏం ప్రవేశించిందంటే సర్పము యొక్క అడుగుజాడలు, వాడి యొక్క క్రియలు. ప్రియులారా గమనించండి, పనిచేయడం ప్రారంభించినాయి నికోలాత్ క్రియలు. అది మొదటి సంఘ కాలంలో క్రియలుగా ఉన్నదంట. తర్వాత అది ఇదిగో బోధగా మారింది. ఆ బోధయే మరలా 3వ సంఘ కాలంకి వచ్చేటప్పటికి
వ్యక్తిగా మారిపోయాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కనుక ఇప్పుడు చూడండి, ప్రతి సంఘ కాలంలో ఏదో ఒక తప్పు అంటే మోపుతా ఉన్నాడు. చూడండి, ప్రకటన గ్రంథము 9వ వచనం చదవండి. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయం 9వ వచనం. నీ శ్రమను దరిద్రతను అయినను నీవు ధనవంతుడవే తాము యూదులు అని చెప్పుకొను యూదులు కాక సాతాను సమాజపు వారు నీకు కలుగు దూషణ నేను ఎరుగుదును. నీవు పొందబో శ్రమలకు భయపడకము. ఇదిగో అపవాది మీలో కొందరిని చాలండి. ఇక్కడ చూడండి, యూదులు కాకయే సాతాను సమాజపు వారి వలన అంటే అక్కడ కూడా సర్పం యొక్క అడుగుజాడు మనకు కనబడతా ఉంది. యూదులు కాకయే ఆ యూదుల వల్ల సాతాను యొక్క సమాజపు వారి వలన సంఘం ఇక్కడ ఏం చేయబడుతుంది? హింసించబడుతుంది. సంఘం ఇక్కడ శ్రమల పాలవుతున్నది. మీలో కొందరిని ఏం చేస్తుందంటే శ్రమలకు గురవుటకు చెరలో వేయబోతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కనుక నువ్వు భయపడకు. చూడండి, 3వ సంఘ కాలంలో కూడా ఆయన ఏం మాట్లాడుతున్నాడు అంటే మనం చూద్దాం. 14వ వచనం, 2వ అధ్యాయం 14వ వచనం. అయినను నేను నీ మీద కొన్ని తప్పిదములు మోపవలసి ఉన్నది. అవేమనగా విగ్రహములకు బలిచ్చిన వాటిని తినునట్లును జారత్వము చేయునట్లును ఇశ్రాయేలులకు ఉరివడ్డమని బాలాకునకు నేర్పిన బిలాము బోధను అనుసరించువారు నీలో ఉన్నారు. అటువలే నికోలాయితుల బోధన అనుసరించువారు నీలో ఉన్నారు. చూసారా, 3వ సంఘ కాలంకి వచ్చేటప్పటికి విగ్రహమునకు బలిచ్చిన వాటిని తినేవాళ్ళు ఉన్నారంట, జారత్వము చేసేవాళ్ళు ఉన్నారంట. ఇంకెవరున్నారండి? బిలాము లాంటి అబద్ధ బోధకులు ఉన్నారంట. అంతేకాదు నికోలాయితు క్రియలు అనుసరించే వాళ్ళు కూడా నీలో ఉన్నారు. చూసారు, కొన్ని తప్పిదములు నీ మీద అంటే సర్పం యొక్క అడుగుజాడ ఎఫెసీ కాలంలోనే కాదు, ఎఫెసీలో ఉన్నది, స్మరణలో ఉన్నది, పెరగమలో కూడా ఉన్నది. ఇప్పుడు చూద్దాం 4వ సంఘ కాలంలో తూతైరలోకి మనకు వద్దాం. ఇప్పుడు 2వ నీ క్రియలను, నీ ప్రేమను, నీ విశ్వాసమును, నీ పరిచర్యను, నీ సహనమును నీ మొదటి క్రియల కన్నా నీ కడపటి క్రియలు మరి ఎక్కువైనవని నేను ఎరుగుదును. అయినను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. ఏమనగా తాను ప్రవక్తినని చెప్పుకొచ్చున్న యెజబెలను స్త్రీని నీవు ఉండనిచ్చుచున్నావు. జారత్వము చేయుటకును విగ్రహములకు బలిచ్చిన వాటిని తినుటకును అది నా దాసులకు బోధించుచు వారిని మోసపరచుచున్నది. చాలండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇక్కడ ఈ 4వ సంఘకాలంలో స్త్రీ పెత్తనం వచ్చేసింది. యెజబెలు తాను ప్రవక్తనని చెప్పుకొనుచున్న యెజబెలను స్త్రీని నీవు ఉండొచ్చున్నావు. స్త్రీ పెత్తనము. 4వ సంఘకాలం ఏంటి? స్త్రీ పెత్తనము. 4వ సంఘకాలము స్త్రీ పెత్తనము. తూతైర అనగా అర్థం ఏంటంటే స్త్రీ పెత్తనము. అంటే సంఘము పూర్తిగా ఇప్పుడు ఎవరి చేతిలోకి వెళ్ళిపోయింది? స్త్రీ కిందకి వెళ్ళిపోయింది. అందుకనే ఈనాడు సంఘంలో స్త్రీలు బోధిస్తున్నారు. కనుక ఈరోజు సంఘంలో స్త్రీ బోధించకూడదని వాక్యం చెప్తుంది. సంఘంలో స్త్రీ బోధించకూడదు. ఒకవేళ బోధిస్తే అది ఎవరేమైనదంటే అది యెజబెలు మతం. అది దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆడవాళ్ళు స్టేజి ఎక్కి మగోళ్ళలాగా మైకి పట్టుకుని ఈనాడు ప్రసంగాలు చేస్తున్నారు. కనుక అలా చేసే ఏ స్త్రీ అయినా సరే ఆమె ఎవరు? ఒక యెజబెలు అని వాక్యం చెప్తా ఉన్నది. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కనుక ఇంకా చూడండి, ఇప్పుడు 5వ సంఘకాలానికి వద్దాం.
నీ క్రియలను నేను ఎరుగుదును ఏమనగా జీవించుచున్నవన్న పేరు మాత్రం ఉన్నది గాని మృతుడవే. నీవు మృతు. ఇక్కడికి వచ్చేటప్పుడు పూర్తిగా చచ్చిపోయింది సంఘం. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇక్కడికి వచ్చేటప్పటికి ఈ సార్దీసు సంఘము దగ్గరకు వచ్చేటప్పటికి జీవించుచున్నామనే పేరు మాత్రమే ఉంది, కానీ పూర్తిగా చచ్చిపోయింది. ఆత్మీయ స్థితిలో పూర్తిగా ఏమైపోయింది? చచ్చిపోయింది సంఘం. చదవండి. నీ క్రియలు నా ఎదుట నా దేవుని ఎదుట సంపూర్ణముగా నాకు కనబడలేదు గనుక జాగరూకుడవై చావనయున్న మిగిలిన వాటిని బలపరచుము. నీవేలాగు ఉపదేశము పొందితివో ఇంటివో జ్ఞాపకము చేసుకుని దానిని గైకొనుచు. చాలండి. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కనుక ఇప్పుడు చూడండి, ఈ 5వ సంఘ కాలంకి వచ్చేటప్పుడు పూర్తిగా సంఘం ఏమైపోయిందంటే డెడ్ అయిపోయింది. ఏమైపోయింది? డైడ్ అంటే మరణించింది, పూర్తిగా మరణించింది. అంటే ఏ మరణం? అది శరీర సంబంధమైన మరణం కాదు. ఏదైనా తోటలో అవ్వ కదా ఏ విధంగా అయితే పాపము చేసి దేవుని మహిమను పోగొట్టుకుందో ఆమె ఏమైంది? పతనమైపోయింది, మరణించింది. దేవుడు చెప్పాడు కదా, నీవు ఆ పండు తినదిన నిశ్చయముగా మరణిస్తావు, నువ్వు చస్తావు. ఇప్పుడు ఇక్కడ 5వ సంఘ కాలంలో అదే కనబడుతున్నది. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నీవు జీవించుచున్నావనే పేరు మాత్రమే ఉన్నది, కానీ నీవు మృతుడవే. చూసావా? సర్పం యొక్క అడుగుజాడ. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు చూద్దాం 6వ సంఘ కాలంకి వచ్చేటప్పటికి మనం చూద్దాం. దావీదు తాళపు చెవి కలిగి ఎవడును వేయలేకుండా తీయవాడును ఎవడును తీయలేకుండా వేయవాడునైనా సత్య స్వరూపియకు పరిశుద్ధ. 9వ వచనం నుంచి చదవండి. నీ క్రియలను నేను ఎరుగుదును నీకున్న శక్తి కొంచెమైనను నీవు నా వాక్యము విషయమై నా నామమును ఎరుగునలేదు. ఇదిగో తలుపు నీ ఎదుట తెరవబడి ఉన్నది, దానిని ఎవడును వేయనేరడు. యూదులు కాకయే తాము యూదులమని అబద్ధమాడు సాతాను సమాజపు వారును రప్పించెదను. వారు వచ్చి నీ పాదముల ఎదుటను పడి నమస్కారం చేయుదును. దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కనుక ఇక్కడ కూడా దేవుడు ఏం చేస్తున్నాడు అంటే, ప్రియులారా, సంఘమునకు ఇక్కడ పునరుద్ధానం ఇస్తున్నాడు. ఇక్కడ ఆయన 6వ సంఘ కాలం. దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇక్కడ దుష్టుని తీసుకొచ్చి సాతానుని తీసుకుని వచ్చి అక్కడ ఆయన ముందు పడేస్తున్నారు. ఎవరి ముందు? దేవుని ముందు. దావీదు తాళపు చెవి అధికారం కలిగినటువంటి వాడి పాదాల దగ్గర పడేస్తున్నాడు అన్నమాట. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. ఇప్పుడు చూద్దాం 6వ సంఘ కాలంలో 7వ సంఘ కాలము. నీ క్రియలను నేను ఎరుగుదును, నీవు చల్లగానైనను వెచ్చగానైనను లేవు, నీవు చల్లగానైనను వెచ్చగానైనను ఉండినా మేలు, నీవు వెచ్చగానైనను చల్లగానైనను ఉండక నులువెచ్చని స్థితిలో ఉన్నావు గనుక నేను నిన్ను నా నోట నుండి ఉమ్మివే ఉద్దేశించుచున్నాను. నీవు దుర్మార్గుడవును, దౌర్భాగ్యుడవును, దిక్కుమాలిన వాడును, దరిద్రుడవును, గుడ్డివాడవను, దిగంబరునై ఉండవని ఎరుగుక. చాలండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ సంఘం యొక్క పరిస్థితి అనగా లవోదిక సంఘం యొక్క పరిస్థితి ఎలా ఉన్నదంటే, చల్లగానైనను లేదంట, వెచ్చగానైనను లేదంట. దేవుడు చెప్తున్నాడు, నీవు వెచ్చగానైనను చల్లగానైనను ఉండిన నీకు మేలు. ఉంటే చల్లగానైనా ఉండు, లేదా వెచ్చగానైనా ఉండు. నువ్వు చల్లగా ఉండినా నీకు మేలు, లేదా వెచ్చగా ఉండినా నీకు మేలు. కానీ నువ్వు చల్లగానైనను ఉండక వెచ్చగానైనను ఉండక నులువెచ్చని స్థితిలో ఉన్నావు. కనుకనే ఇదిగో నా నోట నుంచి వచ్చు ఉమ్మివే ఉద్దేశించుచున్నాను. దేవుడి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుడు ఉమ్ము అంటే అర్థమైతే వాంతి చేసుకుంటున్నాడంట. అక్కడ క్రీస్తు ప్రణామం చెప్తున్నాడు. ఈ యొక్క లవోదిక సంఘకాలంలో ఆయన మాట్లాడుతున్నాడు. ఎప్పుడు వాంతి వస్తుంది మనిషికి? కడుపులో వికారము పుట్టినప్పుడు. అవునండి. కడుపులో ఒక వికారం ఉన్నప్పుడు ఆ వికారమునకు మనిషికి ఏమొస్తుంది? బయటకి ఏమొస్తుంది? వాంతి వస్తుంది. అంటే దేవుడు ఇక్కడ ఉమ్ము వస్తున్నాడు అని అంటే అది ఉమ్ము కాదు, కానీ
ఆయన ఏం చేస్తున్నాడంటే వాంతి చేసుకుంటున్నాడు వీళ్ళ యొక్క క్రియల వల్ల, వీళ్ళ యొక్క పనుల వల్ల. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అంటే టోటల్ గా మొదటి సంఘ కాలం నుంచి 7వ సంఘ కాలం వరకు కూడా సర్పము యొక్క అడుగుజాడ సంఘములో ఉంది. బండ మీద సర్పము యొక్క అడుగుజాడ ఉంది. ప్రత్యక్షత మీద సర్పము యొక్క అడుగుజాడ. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. కనుక వాడు ఎటు ప్రయాణం చేస్తున్నాడు చూడండి. ఆది కాండములో ఏదేను తోటలో ప్రారంభమైన ఆ సర్పం యొక్క అడుగుజాడ, ఆ సర్పం యొక్క బండ మీద సర్పం యొక్క అడుగుజాడ అది ఎక్కడి వరకు ప్రయాణం చేస్తుంది? ఓ ప్రియులారా గమనించండి, సంఘములో, సంఘ కాలములలో ప్రయాణం చేస్తా వస్తుంది. అంతేకాదు ప్రియులారా, ఈనాడు పెండ్లి కుమార్తె యొక్క సంఘములో కూడా ఈ సర్పం యొక్క అడుగుజాడ ప్రయాణం చేస్తా ఉన్నది. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎదెనులో ఉన్నది సర్పం యొక్క అడుగుజాడ. ఇదిగో అదే సర్పం యొక్క అడుగుజాడ ఇదిగో సంఘములో ఉన్నది. ఓ అదే సర్పం యొక్క అడుగుజాడ ఇప్పుడు ఎక్కడున్నదండి? మరలా మూడవదిగా పెండ్లి కుమార్తె యొక్క సంఘములో కూడా, అంటే అత్యున్నతమైన సంఘములో కూడా, మరొక ఎఫెసీలో కూడా, మరొక సూపర్ చర్చిలో కూడా ఈ యొక్క సర్పం యొక్క అడుగుజాడ ప్రయాణం చేస్తాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. అంటే సర్పం యొక్క అడుగుజాడ అంటే అర్థం ఏంటి? వాక్యమును, ప్రత్యక్షతను, బయలుపాటును తృణీకరించడమే సర్పం యొక్క అడుగుజాడ. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుడు ఏదేను తోటలో అవ్వకు ప్రియులారా గమనించండి ప్రత్యక్షత ఇచ్చాడు. కానీ ఆ ప్రత్యక్షతను ఆమె ఏం చేసిందంటే అనుమానించి వాక్యమును విడిచిపెట్టి, వాక్యం యొక్క బయలుపాటును విడిచిపెట్టి సాతానుడు వైపు తల తిప్పింది. అప్పుడే సాతానుడు అక్కడ ప్రవేశించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఓ అదే సర్పం యొక్క అడుగుజాడ నేటి క్రైస్తవ సంఘములో, ఓ ఇదిగో బండ మీద కట్టబడిన సంఘములో కూడా, ఇదిగో యేసుక్రీస్తు చెప్తున్నాడు, ఆయన ఉపమానం చెప్పాడు. ఓ బండ మీద ఇల్లు కట్టువాడు కదలకుంటాడని వాక్యంలో రాయబడింది. వాన వచ్చి, వరదలు వచ్చి ఆ ఇంటి మీద కొట్టినను ఆ ఇల్లు కదల్చబడదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అది పెండ్లి కుమార్తె అయి ఉన్నది. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అది నిజమైన పెండ్లి కుమార్తె యొక్క సంఘం. అది బండ అనగా అర్థం ఏంటి? ప్రత్యక్షత. బండ మీద సర్పం యొక్క అడుగుజాడ. ఆ రోజు సొలొమోనుకి అది తెలియదు. సొలొమోను గ్రహించలేని కార్యం అది. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. సొలొమోను మహాజ్ఞాని, కానీ సొలొమోను కంటే గొప్పవాడు ఇక్కడ సంఘములో ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. సొలొమోను గ్రహించలేనటువంటి సంగతులు అవి. పక్షిరాజు అంతరిక్షమున పక్షిరాజు యొక్క జాడ, బండ మీద సర్పం యొక్క అడుగుజాడ, కన్నికతో పురుషుల యొక్క జాడ, సముద్రం మీద వాడు నడుచు జాడ. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యము ఈ యొక్క మధ్యాహ్న సమయంలో మనతో మాట్లాడుతూ ఉంది. క్రియలు, బండ మీద సర్పం యొక్క అడుగుజాడ. ఏమిటిగా క్రియలు? మనలో ఉన్నటువంటి అనేకమైనటువంటి వాక్యమునకు వ్యతిరేకమైనటువంటి కార్యాలు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మనలో కూడా, మనకు సూపర్ చర్చిలో కూడా, అత్యున్నతమైన సంఘములో కూడా సర్పం యొక్క అడుగుజాడలు కనబడుతూనే ఉన్నాయి. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆదిమ అపోస్తుల యొక్క సంఘ కాలంలో ఏ క్రియలైతే కనబడ్డాయో, ఆ ఎఫెసీలో ఏ గుణ లక్షణాలైతే ఓ సర్పం యొక్క గుణ లక్షణాలు కలిగి ఉన్నదో, దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అదే గుణ లక్షణములు అంటే ఈనాడు ఈ యొక్క మరొక ఎఫెసీలో ఉన్నటువంటి మరొక అత్యున్నతమైన సంఘములో ఉన్నటువంటి సర్పం యొక్క అడుగుజాడ ఏమిటి అని మనం గమనిస్తే ప్రియులారా, అవిశ్వాసమే. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. వాక్యమును పూర్తిగా నమ్మకపోవటమే అవిశ్వాస యొక్క లక్షణం. విశ్వాసిలో ఉన్నటువంటి అవిశ్వాస యొక్క లక్షణం. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. వాక్యాన్ని అనుమానించడం,
వాక్యమునకు వ్యతిరేకమైన కార్యాలు చేయటం. దేవుని నామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఓ ప్రియులారే గమనించండి, ఇంకా అనేకమైన విషయాలు మనం మాట్లాడుకోవచ్చు ఇక్కడ. ప్రియులారా, సర్పం యొక్క అడుగుజాడ. ఈరోజు దేవుడు మనకు ప్రత్యక్షతనిచ్చాడు. ఆ ప్రత్యక్షత మీద కూడా ఇక్కడ ఇప్పుడు సర్పం ఏం చేస్తుందంటే నాట్యం ఆడుతూ ఉన్నది. సర్పం ఏం చేస్తుందంటే ఓ యొక్క పెళ్లి కుమార్తెను కూడా, ఇప్పుడు లోకంలో లేదు సర్పము, దయ్యము లోకంలో లేదు, అపవాది క్రైస్తవ ప్రపంచంలో లేదు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. సర్పము అంటే దయ్యము ఇప్పుడు ఎక్కడ లేదు, లోకములో లేదు. సర్పం ఇప్పుడు ఎక్కడ లేదు, క్రైస్తవ సంఘములో లేదు. సర్పం ఇప్పుడు రాజకీయ నాయకుల్లో కూడా లేదు. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఇప్పుడు ఎక్కడ ఉందిరానంటే పెళ్లి కుమార్తె యొక్క సంఘం దగ్గరే ఉన్నది. దేవుని నామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. చూడండి, ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము మొదటి నుంచి మనం చదువుతాం. ప్రకటన గ్రంథము 12వ అధ్యాయం మొదటి నుంచి. అప్పుడు పరలోకమందు ఒక గొప్ప సూచన కనబడెను. ఏదనగా సూర్యుని ధరించుకుని ఒక స్త్రీ, ఆమె పాదముల కింద చంద్రుడును శిరస్సు మీద 12 నక్షత్రముల కిరీటమును ఉండెను. ఆమె గర్భిణి అయి ప్రసవ వేదన పడుచు ఆ నొప్పులకు కేకలు వేచుండెను. అంతట పరలోకమందు ఇంకొక సూచన కనబడెను. ఇదిగో ఎర్రని మహాఘట సర్పము, దానికి 7 తలలను 10 కొమ్ములను ఉండెను. దాని తలల మీద 7 కిరీటములు ఉండెను. దాని తోక ఆకాశ నక్షత్రములలో 3వ భాగము ఈడ్చి వాటిని భూమి మీద పడవేసెను. కననయ్యున్న ఆ స్త్రీ కనగానే ఆమె శిశువును మృంగివేయవలనని ఆ ఘట సర్పము స్త్రీ ఎదుట నిలుచుండెను. సమస్త జనములను ఇనపతో దండముతో ఏలనై ఉన్న ఒక మగ శిశువును ఆమె కనగా ఆ శిశువును దేవుని ఎదుటను ఆయన సింహాసనం ఎదుటకును కొనిపోబడెను. ఆ స్త్రీ అరణ్యమునకు పారిపోయెను. చాలండి. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఇప్పుడు చూడండి, కననై ఉన్నటువంటి ఆ స్త్రీ కనగానే ఆ శిశువును మృంగివేయవలనని ఘట సర్పము ఆమె దగ్గరే కూర్చున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఇది పెళ్లి కుమార్తె యొక్క సంఘం. అది ఆమేన్. హల్లెలూయా. ఆ శిశువు ఎవరు? పెళ్లి కుమార్తె, నిజమైన పెళ్లి కుమార్తె. దేవుని నామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. దానిని మింగివేయాలనని, ఆ ఘట సర్పం మింగివేయాలనని, దాన్ని చంపాలని, క్రీస్తును చంపాలని, పెళ్లి కుమార్తెను చంపాలని, ఓ సంఘమును లోపర్చుకున్నట్లుగా లేదా అవ్వను లోపర్చుకున్నట్లుగా పెళ్లి కుమార్తెను కూడా లోపర్చుకోవాలని అది చూస్తున్నది. కానీ పెళ్లి కుమార్తె ఇప్పుడు ఇక్కడ ఎక్కడికి వెళ్ళిపోతుంది అంటే దేవుని సింహాసనం మీదకి వెళ్ళిపోతుంది. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. అరణ్యానికి కొనుక్కోబడింది ఆ శిశువును కనినటువంటి స్త్రీ. ఆ స్త్రీ ఎవరనంటే సంఘము. దేవునామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. సంఘము అంటే 7 సంఘ కాలంలో యొక్క సంఘము. ఆ సంఘం ఏం చేసింది? కుమారుని కన్నది. ఆ కుమారుడు ఎవరు అంటే పెళ్లి కుమార్తె. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. చూడండి, క్రీస్తు బ్రహ్మము ఆ కుమారుడు. ఓ క్రీస్తు థామస్సు ఆ కుమారుడు. అక్కడి నుంచి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఆ కుమారులో భాగమై ఉన్నాం. దేవుని నామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. కనుక పెళ్లి కుమార్తె యొక్క సంఘాన్ని కూడా ఈ యొక్క సర్పము మింగివేయడానికి ప్రయత్నం చేస్తా ఉంది. కనుక జాగ్రత్తగా ఉండాలి మనం. నువ్వు ఏమాత్రం అవ్వలాగా ఓ తలకు పక్క తిప్పేవా, నువ్వు జారిపోయినట్టే. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. చూడండి, సంఘము కదా ఆ నికోలాతు క్రియ వైపు ఏ విధంగా అయితే తిరిగిందో సంఘము మొత్తం పాడైపోయింది. అక్కడ పాతాళానికి వెళ్ళిపోయింది. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఓ ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకవేళ నువ్వు ఆ యొక్క నికోలాతు క్రియలకు వైపు
జారత్వం వైపు, లేకపోతే లోకం యొక్క ఆచారాల వైపు. ఈనాడు నిజమైన పెళ్లి కుమార్తెలో ఉన్నటువంటి సర్పం యొక్క అడుగుజాడలు ఏమిటి అని అంటే లోకములో ఉన్నటువంటి ఆచారాలు. లోకములో ఉన్న ఆచారం ఏంటి? లోకంలో ఉన్న ఆచారాలు ఏంటి? మీ తెలియనే ఏమున్నాయండి? దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూడండి ప్రియులారా, గమనించండి. ఈరోజు క్రైస్తవ ప్రపంచమంతా కూడా బాగా చెడిపిన విధంగా ఉంది. క్రైస్తవులు ఈ చేతులకి నలతాలు కట్టుకుంటున్నారు, పూసలు గుచ్చుకుంటున్నారు, కాళ్ళకి నలతాలు కట్టుకుంటున్నారు. క్రైస్తవులు అది ఎవరి ఆచారం? అది లోకస్తుల ఆచారం. అది ఈనాడు క్రైస్తవులు కట్టుకుంటున్నారు. ఈనాడు పెళ్లి కుమార్తెలు కూడా అది కనబడతానే ఉన్నాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చేతులకి బ్రాచ్ లైట్ లాగా కట్టుకుంటున్నారు కొంతమంది. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, స్త్రీలు అధికముగా చదవటం అది సర్పం యొక్క అడుగుజాడ. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. స్త్రీలు జాబు చేయడం అది సర్పం యొక్క అడుగుజాడది. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. స్త్రీలు పురుషుల యొక్క వస్త్రములు ధరించడము సర్పం యొక్క అడుగుజాడ. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుని మీద విశ్వాసం ఉంచడం పోయి, చూడండి ఒక స్త్రీ, ఒక సిస్టర్ గారు అన్నారు, దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మా పిల్లలు వాక్యానికి ఎక్కడ దూరం అయిపోతారని చెప్పి వాళ్ళ ఆశలో వేయడం చదవడం మానిపించేసిందంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అంటే ఆశలో ఉంటే చెడిపోతారని ఆమె ఉద్దేశం, అంతే కదా. అంటే వాక్యానికి దూరం అయిపోతారని అర్థం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అంటే ప్రొడక్షన్ ఎవరు తీసుకుంటున్నారు ఇప్పుడు? ఆమె వాళ్ళ యొక్క పిల్లల కాపుదల, ఆ పిల్లల యొక్క ప్రొడక్షన్ ఎవరు తీసుకుంటున్నారు అని అంటే తల్లి తీసుకుంటుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కానీ అసలు తీసుకోవాల్సింది ఎవరు? దేవుడు తీసుకోవాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నీ కుటుంబం యొక్క ప్రొడక్షను, నీ బిడ్డల యొక్క ప్రొటెక్షన్, కాపుదల ఎవరు తీసుకోవాలి? దేవుడు తీసుకోవాలి. ఇక్కడ నేను తీసుకున్నంత మాత్రాన, లేకపోతే నా భార్య తీసుకున్నంత మాత్రాన ఇక్కడ ఏ ప్రయోజనమో మనం తీసుకోవచ్చు. కానీ మనం తీసుకుంటే దేవుడు వదిలేస్తాడు. దేవుడు స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మనం తీసుకుంటే ఎవరు వదిలేస్తాడు? దేవుడు వదిలేస్తాడు. దేవుడు మనం వదిలేస్తే, దేవుడి మీద పెడితే దేవుడు తీసుకుంటాడు. అప్పుడు దేవుడి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చెడిపోయే వాళ్ళు ఇంటి దగ్గర ఉన్నా చెడిపోతారు, ఇంటి దగ్గర ఉన్నా కూడా వాక్యానికి దూరం అయిపోతారు, హాస్టల్లో ఉన్నా వాక్యానికి దూరం అయిపోతారు. ఎక్కడ దేవుడు అంటే భయము భక్తి ఉన్న వ్యక్తి ఇంట్లో ఉన్న ప్రియులారా, దేవుడు అంటే భయము భక్తి ఉంటుంది. లేదా హాస్టల్లో ఉన్న కొన్ని వేల కిలోమీటర్లు ఉన్న సప్త సముద్రాలు దాటి వెళ్ళినా సరే, ఎక్కడున్నా సరే దేవుడు ఆ వ్యక్తికి ప్రొడక్షన్ తీసుకుంటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇందుకు మాదిరి యోసేపే మనకు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. యోసేపు ఎక్కడన్నా సరే యోసేపు యొక్క ప్రొడక్షన్ కాపుదల ఎవరు తీసుకున్నారు? యాకోబు తీసుకున్నాడా? యాకోబు అయితే నా కుమారుడు ఎప్పుడో చచ్చిపోయాడు అనుకున్నాడు. ఎందుకని? అన్నను తీసుకొచ్చి ఆ యొక్క రక్తములో ముంచినటువంటి వస్త్రాన్ని తీసుకొచ్చి తండ్రికి చూపించాడు. ఇదిగో నీవు ప్రేమించు యోసేపు చచ్చిపోయాడు, సింహాలు తినేశాయి, పులులు తినేశాయి, ఇదిగో ఆయన వస్త్రం అక్కడ పడుంటే ఇదిగో తీసుకొచ్చి నీకు చూపిస్తున్నావు అన్నారు. చూసారా? దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. యోసేపు యొక్క ప్రొటెక్షన్ లో అన్నల యొక్క ప్రయత్నం కొంత ఉన్నది. ఎందుకో తెలుసా? చూడండి, యోసేపుని ఏం చేసినారు అని అంటే గోతులో పడేసేశారు. యోసేపుని అన్నలు ఏం చేశారు? అరే వాళ్ళలో పెద్దోడు రూబేనుండి, అరే అనవసరంగా మనోడు చచ్చిపోతాడు, ఇదిగో ఈ గోతులో పడేసేదానికంటే ఈ మార్గమున బాటసారులు వస్తున్నారు పోతున్నారు, వానికి అమ్మేద్దాం, వాళ్ళు మనకు డబ్బులు ఇస్తారు అని చెప్పి 30 వెండి నాణేలకు యోసేపును అమ్మేసేసేసారు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. వాళ్ళు తీసుకెళ్లి ఎవరికి అమ్మారు? ఫరో యొక్క మంత్రి పోతిఫర్కి అమ్మారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూడండి యోసేపు యొక్క కాపుదల ఎలా వస్తుందో చూడండి. దేవుడు యోసేపు ఎక్కడున్నా సరే దేవుడే ప్రొడక్షన్ తీసుకుంటున్నాడు.
దేవుడే కాపుదలిస్తున్నాడు. దేవుడు ఆయనకి రక్షణ కల్పిస్తున్నాడు. ఎందుకు? యోసేపు యథార్థవంతుడు, యోసేపు నీతిమంతుడు, యోసేపుకి దేవుడు అంటే భయము, భక్తి ఉన్నదే. అది ఉంటే చాలు, నువ్వెక్కడున్నా సరే దేవుడు నీ పక్షాన ఉంటాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు ఆ సిస్టర్ గారు అబ్బాయి ఫేస్బుక్ లో, ఈ వాట్సాప్ లో సినిమా పాటలతో కనబడతా ఉంటాడు అప్పుడప్పుడు. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా చూడండి, అంటే మనుషులు అంటే సూపర్ చర్చి, అత్యున్నతమైన సంఘం ఎక్కడ ఉన్నారంటే మధ్యాకాశంలో ఉంది. అంటే ఇప్పుడు సర్పం కూడా ఎక్కడి దాకా వచ్చింది చూసారా? దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుని కుమారులు ప్రయాణం చేస్తూ ఉంటే వారితో పాటు ఇది కూడా ఏం చేస్తుందంటే ప్రయాణం చేస్తారేమో. వాళ్ళని మింగాలి, వాడి యొక్క ఆలోచన, వాళ్ళని మింగాలి, వాళ్ళని పతనం చేయాలి, వాళ్ళని నాశనం చేయటమే వాడి యొక్క ఉద్దేశ్యము. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, మా కుమారులు మా కుమార్తెలు చదవాలి, మా కుమార్తెలు చదవాలి, జాబ్ చేయాలి అంటే ఈయన క్రీస్తు థామస్ యొక్క వర్తమానం నువ్వు అంగీకరించింది ఏముంది అక్కడ? ఆయన పూర్తిగా చెప్తున్నాడు, ఒక స్త్రీ ఎప్పుడైతే జాబు 10 మంది పురుషుల్లోకి వెళ్ళి జాబ్ చేసిందంటే ఆ రోజే ఆ యొక్క దేశానికి, ఆ యొక్క రాష్ట్రానికి, వాళ్ళున్న ప్రాంతానికి అది అవమానకరం అని చెప్తున్నాడు ఆయన. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. వాళ్ళు యథార్థంగా ఉండొచ్చు, కానీ అది కాదు, అసలు వాళ్ళ మధ్యలోకి వెళ్ళటమే తప్పు. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇవి దేవుడు చెప్తున్న మాటలండి. ఇవి మన మాటలు కాదు, మన వాక్యం కాదు ఇది. ఈరోజు మనం చెప్పుకునే వాక్యం మంద కాదు ఇది. ఏమండి? దేవుడి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇది మన వాక్యం కాదు, లేకపోతే మనం ఏదో కల్పించి రాసుకుని వచ్చి చెప్పింది కాదు ఇది. దేవుడు క్రీస్తు బ్రహ్మ యొక్క వర్తమానాలు చదవండి. మీరు ఆయన వర్తమానాలు చదవండి, ఆయన ఏం చెప్తున్నాడో చదవండి. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. వర్తమానాలు చదవకుండా మనం ఏదో చేయాలనుకుంటే మాత్రం ప్రియులారా మనం ఏం చేయలేము, మన వల్ల ఏం కాదు. మానవుని జీవితాన్ని దేవుడే కాపాడాలి, దేవుడే రక్షించాలి, దేవుడే వాళ్ళని నడిపించాలి, దేవుడు ప్రొడక్షన్ తీసుకోవాలి. కనుక సర్పం యొక్క అడుగుజాడలో మనలో ఎంతవరకు ఈ యొక్క అడుగుజాడలు ఉన్నాయి? ఏదో ఒక ఇప్పుడు ఈ సమయంలోనే ఒకవేళ దేవుడు ఇక్కడికి ఎక్కి రండి అన్నాడు అనుకోండి, ఏమండి నేను సీఏ చదువుతున్నానని గ్లోరీ చేస్తున్నది అనుకోండి, ఏమండి నేను రేపు 18వ తారీఖు పరీక్ష రాయాలని నీ బ్లెస్ అన్నది అనుకోండి, అవుట్ ఉండిపోండి మీరు ఎక్కడ అని అంటాడు. ఏ సమస్య లేదు అక్కడ. నేను అక్కడ డబ్బులు కట్టానండి. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. పురుషుడు ఏ సమస్యలో ఉన్నా ఆయన తీసుకుపోతాడు దేవుడు. ఎందుకంటే కుటుంబాన్ని పోషించవలసిన బాధ్యత పని పురుషుడిది కాబట్టి వాడు పని చేయాలి, కష్టపడాలి, భార్యను పిల్లలను పోషించాలి. అదే సమయంలో దేవుని యందు భయము భక్తి కలిగి ఉండాలి, యథార్థత ఉండాలి. అదే సమయంలో వారికి వచ్చిన శ్రమలు, శోధనలు, ఇరుకులు, ఇబ్బందులు ఇవన్నీ కూడా జయించుకుంటూ ఆయన యొక్క జీవితంలో ముందుకు సాగుతూ ఉండాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కనుక వీటి మీద మీరు మనసు పెట్టబాకండి, దేవుని యొక్క వాక్యం మీద మనసు పెట్టండి. దేవుని యొక్క వాక్యం మీద మనసు ఉంటేనే మీ యొక్క మనసులో రూపాంతరం చెందుతాయి. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మీ మనసు మారి రూపాంతరం చెందాలని వాక్యం చెబుతుంది. ఎంతసేపటికి లోక సంబంధమైనటువంటి ఆలోచనలు, లోక సంబంధమైన తలంపులు, లోక సంబంధమైనటువంటి ఏమి తిందుమా, ఏమి త్రాగుదుమా, ఏమి ధరించుదుమా అని చెప్పి వీటి మీదే మనకు మనసు ఉంటుంది. కానీ ప్రియులారా గమనించండి, వీటి మీదే మనకు మనసు ఉంటుంది కానీ ప్రియులారా ఇక దేని మీద మనకు మనసు ఉండటం లేదు. అందుకే వాక్యంలో ఒక మాట ఉంటుంది, మీరు అనేకులు అందుకే రోగిష్లు అవుతున్నారా అని వాక్యంలో ఉంటుంది. నా శరీరమును ఎట్లా తింటున్నారు, నా రక్తమును మీరు ఎలా తాగుతున్నారు అని అంటే అయోగ్యముగా. అంటే తింటున్నారు కానీ ఎలా తింటున్నారు? మీరు వాక్యాన్ని వింటున్నారు, వాక్యాన్ని తింటున్నారు మీరు, కానీ ఎలా తింటున్నారు? ఎలా దాన్ని వింటున్నారు, ఎలా దాన్ని ఫాలో అవుతున్నారు అని అంటే అయోగ్యముగా, ఇష్టముండి ఇష్టము లేనట్టుగా.
అలా ఉంటే నష్టపోయేది మనమే. అదే ఉంటే చల్లగా నేను ఉండు, లేదా వెచ్చగా నేను ఉండు, కానీ నులువెచ్చని స్థితిలో ఉండద్దు. దేవునామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, సర్పం యొక్క అడుగుజాడలు, బండ మీద సర్పం యొక్క అడుగుజాడ, సంఘములో సర్పం యొక్క అడుగుజాడన్నది. ఈనాడు మరొక ఎఫెస్సిలో కూడా అత్యున్నతమైన సంఘములో కూడా సర్పం యొక్క అడుగుజాడలు ఉన్నాయి. కనుక వాటన్నిటిని కూడా మనం తీసివేసుకుని సంపూర్ణంగా దేవుని వైపు తిరిగి వాక్యానుసారంగా జీవిస్తూ మన ఆత్మీయ జీవితంలో ముందుకు సాగుదాం. దేవుడు తన పరిశుద్ధ వాక్యములను దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. అందరు లేచి నిలబడదాం, ప్రార్థన చేద్దాం. అందరూ కూడా లేచి నిలబడండి, ప్రార్థన చేద్దాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా మంచి తండ్రి, జీవం గల దేవుడా, జీవాధిపతి, నిన్న నేడు నిరంతరము ఒకటే రీతిగా ఉన్న మా పరమ తండ్రి, నా ప్రభు అయిన బ్రహ్మ క్రీస్తు, నీ పవిత్రమైన పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రము ప్రభువా. నిశ్చయముగా నా తండ్రి, ఇప్పటి వరకు కూడా నాయన బండ మీద సర్పం యొక్క అడుగుజాడ అనేటువంటి నాయన ఒక గొప్ప వర్తమానం నాయన మీరు మాకు అనుగ్రహించారు. నిజంగా నాయన ఈ చివరి దినాల్లో మేము కలిగి ఉన్నటువంటి ఈ ప్రత్యక్షత నాయన, దాని విషయంలో నా ప్రభు సాతానుడు ప్రభు అనేకమైనటువంటి నాయన విధాలుగా శోధిస్తూ ఉండగా నాయన, సాతానుడు తీసుకొస్తున్న గలిబిలను, సాతానుడు తీసుకొస్తున్న శోధనలను, సాతానుడు తీసుకొస్తున్న ప్రతి నాయన లోక సంబంధమైన కార్యములను, వాటన్నిటిని కూడా ప్రభు తొలగించమని మీ శ్రీలో ప్రార్థిస్తున్నాను తండ్రి. నిశ్చయంగా నాయన, సంపూర్ణంగా నాయన మేము వాక్యం యొక్క వెలుగులోనికి, వాక్యం యొక్క ప్రత్యక్షతలోనికి నాయన, ఆ బయలుపాటులోనికి నాయన మేము జీవిస్తున్నాయన నీ కార్యంలో నాయన మేము చూడగలిగినట్లు నీ కృపను దైత్యమని మీ శ్రీలో ప్రార్థిస్తున్నాను. మీరు మమ్మల్ని బలపరచండి, ముందుకు నడిపించండి. అన్ని విషయాల్లో నీ కృపను దయచేయండి. సమస్త ఘనత మహిమను మీరు తెచ్చుకోండి. జీవం కలిగిన నా ప్రభు అయిన బ్రహ్మ క్రీస్తును నీ సర్వశక్తి కలిగిన నామములో ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాము. ఆమేన్. అందరూ కూడా రెండు చేతులు పైకెత్తి కోరచబడుతున్నాం. Christ Branham never fails. Christ Branham never fails. Christ Branham never fails in me. Hallelujah. Hallelujah. Christ Branham never fails in me. He is coming very soon. He is coming very soon. He is coming very soon in thee. Hallelujah. Hallelujah. He is coming very soon in thee. నా ప్రాణమా ప్రభువును స్తుతించు, నా అంతరంగ సమస్తమైన పరిశుద్ధనామమును సన్నతించు. నా ప్రాణమా ప్రభువును స్తుతించు. క్రీస్తు మనం చేసిన ఉపకారములలో దేనిని మరొకము. ఆమేన్. రాజులకు రాజుగా, ప్రభువులకు ప్రభుగా, పెళ్లి కుమారుడుగా తెర మీద ప్రత్యక్షము కానున్న ప్రభు అయిన బ్రహ్మ క్రీస్తు యొక్క కృపా సమాధానం ఇక్కడ కూడిన ప్రతి బిడ్డకును ఈ ప్రపంచంలో 7వ దూత థామస్ గారిని క్రీస్తుగా అంగీకరించి, క్రీస్తు బ్రహ్మే దేవుడు, క్రీస్తు బ్రహ్మే రాజులకు రాజు, క్రీస్తు బ్రహ్మే ప్రభువులకు ప్రభు అని నమ్మి విశ్వసించి ఆరాధిస్తున్న ప్రతి బిడ్డకును ఇప్పుడును సదాకాలము తోడేయండి, నడిపించును గాక. ఆమేన్. 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 అందరికీ వందనాలు. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.